మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. మహాభారతాన్ని మనం చాలా మంది టీవీలో చూసే ఉంటాం. అందులో ఒక వాయిస్ వస్తుంది, నేను కాలాన్ని. మనతో పాటుగా ఉన్నటువంటి ఆ దర్శకుడు కూడా నేను కాలాన్ని అని చెప్తారు. మీకు ఇండస్ట్రీలో ఇక్కడ ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు? నేను యాక్చువల్గా 2000లో సీతారాం శాస్త్రి గారు నన్ను ఇండియాకి అమెరికా ఏ ముహూర్తాన్ని శాస్త్రి గారు అటు అమెరికా ఇటు ఇండియా సినిమా పెట్టారు నన్ను. అలాగే ప్యారలల్ మధ్యలో ఆదిత్య పని కూడా ఆల్మోస్ట్ అక్కడే తీసేసారు. ఒక కాన్సర్ట్కి వెళ్ళి వచ్చేసినట్టే మనం వెళ్ళి సినిమా చేసేస్తాం. ఎంతమంది ప్రేక్షకుల కళ్ళ ముందుకు వెళ్ళగలదు అన్నది మనకి తెలుగు ఇండస్ట్రీ నుంచి రాజమౌళి గారు. సో ఇప్పుడు ఏంటి జానర్ మార్చారు, మీరు ఇలా థ్రిల్లర్లోకి వచ్చారు, అందులో కూడా పాముని యూజ్ చేసుకున్నారు. ఒక విషం లేని పాము కానీ పగ మాత్రం ఉండిపోయింది మనసులో. అది మనుషుల్ని చంపాల్సి వస్తే చెయ్యాలనుకుంటున్న సినిమాలన్నిటికీ కూడా స్క్రిప్ట్స్ మీరే దగ్గరుండి చూసేవాళ్ళంట కదా. నాకు డైరెక్షన్ అయినా నేను ఫ్రీగా చేస్తాను. కథ అంటే ఇవాళ ఒక కథ కాదు, ఇది ఇవాళ ఉన్న మార్కెట్లో. విశ్వప్రసాద్ గారు, వివేక్ కూచిపోట్ల గారు అక్కడ గొడవలు అయ్యాయి, మీరు బయటకు వచ్చేసారు. ఇవన్నీ వార్తలు ఏంటి యాక్చువల్గా? నేను బయటకు రావడం అనేది గొడవ కాదు. నేను ఎప్పుడు వాళ్ళిద్దరితో 4 సినిమాలు అంతా రెడీగా ఉన్నాయి, బట్ రిలీజ్ అవ్వలేదు. 4 అలాగే పెట్టుకుని 5వ సినిమాకి వెళ్ళిపోయారు. నేను డైరెక్టర్గా ఫెయిల్ అయితే అయ్యానన్న డౌట్ వచ్చినప్పుడు నేను ఇండస్ట్రీలో ఎవరిని అప్రోచ్ అవ్వలేదు. 2014లో ఉదయ్ కిరణ్ మనకు దూరం ఇప్పటికి ఆల్మోస్ట్ 10 years దాటింది. మనసంతా నువ్వే ఐకానిక్ గా అతన్ని ఇమేజ్ అలా ముద్రపడిపోయిన సినిమా. అది మేమేమి ఎక్స్పెక్ట్ చేసింది కాదు. బెట్టింగ్ యాప్స్ అనేవి చాలా విపరీతంగా కనిపిస్తున్నాయి. అందులో చాలా వరకు ఇన్వాల్వ్ అయిందంతా సెలబ్రిటీలు అనేది వాళ్ళని కేసులు అవుతున్నాయి. యాక్చువల్గా బెట్టింగ్ యాప్స్కి లైసెన్స్లు ఇవ్వటం దగ్గర నుంచి ఎవ్రీథింగ్ గోయింగ్ రాంగ్ అండి. ఎందుకంటే వాటి చాలా చోట్ల నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్స్ సెలబ్ చాట్ విత్ కవిత. ఈరోజు మనతో పాటుగా ఉన్నటువంటి గెస్ట్ ఒక బ్లాక్ బస్టర్ మూవీస్ని తీశాడు. ఇలా చెప్తే అది చాలా చాలా నార్మల్గా అనిపిస్తుంది. యూజువల్గా అన్ని ఇంటర్వ్యూలో ఆ పర్సన్ గురించి ఇంట్రడక్షన్ ఇలాగే ఉంటుంది. బట్ ఇంటర్వ్యూకి ముందు నేను మాట్లాడినప్పుడు చెప్పినటువంటి 2 మాటలతో ఈ ఇంటర్వ్యూని మనం స్టార్ట్ చేద్దాము. ఇంట్రడక్షన్ కూడా అదే ఇవ్వబోతున్నాను. మహాభారతాన్ని మనం చాలామంది టీవీలో చూసే ఉంటాం. అందులో ఒక వాయిస్ వస్తుంది, నేను కాలాన్ని. మనతో పాటుగా ఉన్నటువంటి ఆ దర్శకుడు కూడా నేను కాలాన్ని అని చెప్తారు. ఆర్కే లక్ష్మణ్ కార్టూన్స్ ఉంటాయి, అందులో కూడా కామన్ మ్యాన్ క్యారెక్టర్ అనేది ఒకటి కనిపిస్తుంది. ఆ కామన్ మ్యాన్ని నేనే అంటున్నటువంటి దర్శకుడు విఎన్ ఆదిత్య గారు మనతో పాటుగా ఉన్నారు. దేశ కాలమాన పరిస్థితులు, సమాజ స్థితిగతులు, వీటన్నిటి గురించి ఆయన మనతో మాట్లాడబోతున్నారు. ఆదిత్య గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఇంట్రడక్షన్ వింటే భయంగా ఉంది. నేను కెమెరా స్టార్ట్ అవ్వకముందు సరదాగా అనేసా కానీ టచ్ మీ నాట్ లాగా అయితే ఉండదు కదా ఇంటర్వ్యూ. లేదు, నేను అందుకే చెప్పాను, మేము వీఆర్ నాట్ గోయింగ్ టు లీక్ ద క్వశ్చన్ పేపర్ అనేది. అసలు మేము లీక్ చేయదలుచుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కవిత గారిని ఇలా మన సుధాకర్ గారి ద్వారా ఐ డ్రీమ్ లో కలుసుకోవటం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాగా తెలుసున్న వాళ్ళు. థ్యాంక్ యూ ఆదిత్య గారు. సో యూజువల్గానే ఇంట్రడక్షన్ అనగానే విఎన్ ఆదిత్య గారి గురించి, సినిమాల గురించి, వీటన్నిటి గురించి మాట్లాడుకుంటాము. కాకుంటే విఎన్ ఆదిత్య గారు మీరు అదే మీకు ఒక విషయం చెప్పేసి మొదలు పెడదాం ప్లీజ్. మీరు ఇంట్రడక్షన్ లో ఇలా బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు అని కాకుండా యూజువల్గా కాకుండా కొంచెం వ్యత్యాసంగా ఇంట్రడ్యూస్ చేస్తాను అనగానే ఫ్లాప్లు కూడా ఇచ్చారని చెప్తారు. అది ఇంకో కానీ ఆ తర్వాత మీరు ఇటు తిప్పారు, మహాభారతం తిప్పారు. మీరు
బ్లాక్ బస్టర్ హిట్స్, ఆ తర్వాత బ్యాక్ స్టేజ్, ఆ తర్వాత మళ్ళీ కొన్ని సినిమాలు తీశారు, అవి రిలీజ్ అవ్వలేదు, మళ్ళీ ఇప్పుడు ఇంకోటి బ్యాక్ విత్ ద బ్యాంగ్ అన్నట్టుగా ఇంకోటి, అంటే ఇలా 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 అన్ని ఫ్లక్చువేషన్స్ ఈసీజీలో కనిపించినట్టుగా ఇన్ని కనిపిస్తున్నాయి. దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అది ఒక విషయం చెప్పాను మీకు, జోక్ ఉంది. చెప్పండి చెప్పండి. ఈసీజీలో ఇలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటేనే మనిషి బతుకున్నట్టు, ఎగ్జాక్ట్, ఫ్లాట్ గా ఉంటే పోయాడు. అవును, ఫ్లాట్ గా ఉంటే ఇంకా మనకి లేరు, అంతే. అది సినిమా ఇండస్ట్రీలో అలా ఈసీజీ లాగా ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అదే అలా కంటిన్యూ చేయండి. దాన్ని ఒక స్పోర్టీ స్పిరిట్ అనుకుందామా, లేకుంటే అదే ట్రూ లైఫ్ అనేది అనుకోవాలా, ఏదైనా కానీ యూ కీప్ ఆన్ గోయింగ్. ఇప్పుడు మనం దేశకాలమాన పరిస్థితులు అన్నాను, సమాజ స్థితిగతులు ఇవన్నీ అనుకున్నాం కదా. సినిమాలని మనం మాట్లాడుకునే కొంచెం దాని పక్కన పెట్టి, ముందుగా మీకు ఇండస్ట్రీలో ఇక్కడ ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు? ఇంతకు మించినటువంటి ఫ్రెండ్స్ ఎన్ఆర్ఐలు ఉన్నారు, అమెరికాలో ఉన్నారు. ఏంటి అంత ఫ్రెండ్షిప్ వాళ్ళతో? నేను యాక్చువల్గా 2000లో సీతారాం శాస్త్రి గారు నన్ను కంప్లీట్గా ఎన్ఆర్ఐలే సినిమా చేస్తున్న ఒక సినిమా ఆటోమెరికా ఇట్ ఇండియా అని, దానికి వాళ్ళు తెలుగు ఇండస్ట్రీ నుంచి డైరెక్షన్ అనే కాదు కానీ ఒక కో డైరెక్టర్, ఎందుకంటే అందరూ కొత్త వాళ్ళు అక్కడ. గుమ్మలూరు శాస్త్రి గారు ఫస్ట్ టైం డైరెక్షన్ చేయటము, చిలుములు శాంతకుమార్ గారు ఆయనే స్క్రిప్ట్ రాసి ఆయన ఒక హీరోగా చేస్తూ ప్రొడ్యూస్ చేయటము, ఆటోమెరికా ఇట్ ఇండియా అనే సినిమా మొత్తం లోకల్ వాళ్ళతో చేయటము, తర్వాత వెనిసా అని ఒక వైజాగ్ అమ్మాయి, ఆంగ్లో అమ్మాయిని హీరోయిన్గా ఇక్కడ నుంచి వాళ్ళు వీసా చేసి పట్టుకెళ్ళటము, ఇట్లా కంప్లీట్గా ఒక ఎన్ఆర్ఐ చేసిన ఒక సినిమా. అది 3rd బెస్ట్ ఫిలిం నంది అవార్డు వచ్చింది 2001లో. ఆ సినిమాకి మాధవపేట సురేష్ గారు మ్యూజిక్, సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు సింగిల్ కార్డ్ రైటర్. మరి ఎవరో ఒకళ్ళు టెక్నిక్ తెలిసిన వాళ్ళు లేకపోతే కనీసం అది సినిమాలా అనిపించదు. సో కొంచెం రేపో మాపో డైరెక్టర్ అవటానికి జయంతి పరాంజీ దగ్గర ఒక మంచి కో డైరెక్టర్ ఉన్నాడు, అతన్ని రిఫర్ చేస్తానని చెప్పి ఆయన మమ్మల్ని కనెక్ట్ చేసి, నేను అప్పుడు ఇంకా అబౌట్ టు డైరెక్ట్ ఫిల్మ్ అనుకున్న టైంలో ఆపి ఆయన, నువ్వు ఒక సినిమా వాళ్ళతో చేసేరా, ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ అన్ని గ్లోబల్ ఫిలిమ్స్ చేయాల్సి వస్తుంది, నీకు విజన్ పెరుగుతుంది, నువ్వు యాక్టివ్గా నీ కెరీర్ పర్సూ చేసే ముందు ఇది ఒక ఎక్స్పెరిమెంటల్గా వర్క్ చేసి నీకు కూడా కొత్త అట్మాస్ఫియరు, కొత్త మనుషులు బాగుంటుంది అంటే, వాళ్ళు పాపం ఆయన అప్పట్లో ఇప్పుడు మనకు O1 O2 వీసాలు ఉంటాయి ఫిల్మ్ మేకింగ్కి, వర్క్ పర్మిట్ లాగా యుఎస్లో. అప్పట్లోనే ఆయన నాకు O2 వీసా చేశారు. అప్పటికి నేను డైరెక్టర్ కాదు, జస్ట్ నా సంగీతం గారి దగ్గర, సేతుమాధవన్ గారి దగ్గర, సురేష్ ప్రొడక్షన్స్లో జయంత్ గారి దగ్గర, ఆ తర్వాత జయంత్ గారితోనే బయటకు వచ్చి బావగారు బాగున్నారు, ప్రేమంటే ఇదేరా, ఇవన్నీ చేశాను. చేసి ఇంకా నేను డైరెక్షన్ తప్ప మళ్ళీ ఎవరి దగ్గర పనిచేయను అనుకున్న టైంలో ఒక లాస్ట్ ఛాన్స్ కింద ఆటోమెరికా ఇట్ ఇండియా సినిమాకి చేశాను. ఆల్మోస్ట్ గోస్ట్ డైరెక్షన్ అనుకోవచ్చు. అది నాకు మంచి ఎక్స్పీరియన్సే ఇచ్చింది. ఆ ఎక్స్పీరియన్స్తో పాటు నాకు జీవితంలో జరిగిన గొప్ప విశేషం ఏంటి అంటే, అమెరికా తోటి ఇక్కడ కెరీర్ టేక్ ఆఫ్ అయ్యే టైంకి యుఎస్లో కాంటాక్ట్స్ బిల్డ్ అవ్వటం మొదలుపెట్టేసి సైమల్టేనియస్గా పెరిగాయి. అది నేను ప్లాన్ చేసింది కాదు. సో నేను ఎప్పుడైనా దాని గురించి ఆలోచిస్తే మొదట సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారికి, తర్వాత లక్ష్మీదేవినేని గారికి, ఎందుకంటే ఆవిడ దగ్గర న్యూజెర్సీలో ఉన్నప్పుడు, అదే 98 టైం నుంచి మన ఈ ఐ డ్రీమ్ వాసు గారు మంచి ఫ్రెండ్. సో ఈయన ఎన్ఆర్ఐ. నేను 2008లో లక్ష్మీదేవినేని గారి ఇంట్లో ఉన్నప్పుడు, 2014లో ఈయన అప్పుడే, ఇప్పుడు పుష్కరం అయి ఉంటుంది కదా ఐ డ్రీమ్ పెట్టి, దీన్ని ఎలా పెట్టాలి అన్న డిస్కషన్ ఎస్ఎస్ రెడ్డి గారు అనే ఒక ఫ్రెండ్ నాకు న్యూజెర్సీలో, నాకు చిన్న వాసుదేవ్ రెడ్డి గారికి కామన్ ఫ్రెండ్. సో మేము ముగ్గురం కూర్చొని మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం రోజు సాయంత్రం 6ంటికి నన్ను ఎక్కించుకుని వెళ్ళేవాళ్ళు. అలా అది ఎన్ఆర్ఐ కనెక్షన్. సో 2008లో కానీ 11లో కానీ 13లో కానీ ఈ నేషనల్ కన్వెన్షన్స్కి ఒక డైరెక్టర్ లాగా, సెలబ్రిటీ గెస్ట్ లాగా వెళ్తుండాడు. అక్కడికి మన సినిమా వాళ్ళు అందరూ వస్తుండేవాళ్ళు. సో న్యాచురల్గా అందరం కలిసి వెళ్ళటం, ఖాళీగా ఉన్నప్పుడల్లా ఏదో వాళ్ళు పిలిస్తే వెళ్ళటము. అండ్ అక్కడ ఇంకా అలా ఈలోపు మన కజిన్స్, ఫ్రెండ్స్, చదువుకున్న వాళ్ళు అందరూ అక్కడ వేరు వేరు స్టేట్స్లో పెళ్ళిళ్ళు చేసుకుని, కొందరు ఉద్యోగాలతో, కొందరు అలా సెటిల్ అయిపోయి ఉన్నారు. సో న్యాచురల్గా వాళ్ళకు కూడా ఎక్కువ సార్లు తిరిగే చుట్టం నేను ఒక్కనే, ఏదైనా కావాలని. మా చెల్లెళ్ళు బావగారు వాళ్ళు అక్కడ డాలస్లో సెటిల్ అయిపోయారు. ఇప్పుడు మనం చేస్తున్న పని సినిమాతోటి ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశారు, ప్రొడ్యూసర్స్ వాళ్ళే. అందుకే డాలస్లోనే మొత్తం సినిమా చేసాము. సో ఇలాగా
అండ్ ఈలోపు ఏంటంటే ఇన్ని మల్టిపుల్ ట్రిప్స్ వల్ల నా జనరల్గా ఒక రాజకీయ నాయకుడు వెళ్తే రాజకీయాలు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కలుస్తారు అమెరికాకి. బిజినెస్ మ్యాన్ వెళ్తే బిజినెస్ సమ్మిట్స్లో ఎంటర్ప్రెన్యూర్స్ కలుస్తారు. సినిమా వాడు వెళ్తే సినిమా పిచ్చున్న వాళ్ళందరూ కలుస్తారు. ఇది యూజువల్గా ఇప్పుడు అమెరికాలో మనకి యాక్చువల్గా మీకు మన సినిమా మార్కెట్ చూస్తే ఇండియన్ సినిమా మార్కెట్ మనకి నైజాము, సీడెడ్, ఆంధ్ర అని ఉంటాయి కదా. నైజాం తర్వాత సెకండ్ బెస్ట్ మనకి యుఎస్. అంటే సినిమాకి రెవెన్యూ జనరేట్ చేసే రెవెన్యూస్లో అంటే అక్కడ పాపులేషన్ పెరుగుతున్న కొద్దీ మన సినిమాల తాలూకు రెవెన్యూ పెరుగుతుంది. అంటే మన జనాలు ఎక్కువ మంది చూస్తున్నారు. మార్నింగ్ షోకి కట్అవుట్లు పెట్టి పాలాభిషేకాలు చేయటం, ర్యాలీలు చేయటము. సో ఇక్కడ నుంచి మన వాళ్ళు ఓన్లీ బ్రెయిన్ డ్రైన్ అనుకుంటాం కదా, కల్చరల్ డ్రైన్ కూడా జరిగిపోయింది మనకు తెలియకుండా. శంకరాభరణం సినిమాకి వాళ్ళందరూ టూర్కి వెళ్తే అక్కడ కొన్ని వందల ఊర్లలో సంగీత కళాశాలలు, నాట్య కళాశాలలు మొదలైపోయాయి. సో పీపుల్ గాట్ సో యాక్టివేటెడ్ కల్చరల్లీ, ఆ కనెక్షన్ ఎక్కువ అయిపోయింది. ఇంకా నాకున్న ఫ్రెండ్షిప్లో వాళ్ళు నేనే వెళ్ళక్కర్లేదు, ఎప్పుడైనా వాళ్ళు గబుక్కుని ఫోన్ చేసి ఎవరైనా సింగర్స్ వస్తే మాకు చెప్పండి, మా ఊర్లో ఒక షో చేస్తాము, ఎవరైనా ఆర్టిస్టులు ట్రావెల్ చేస్తాము, ఫ్రీగా ఉన్నామంటే ఇక్కడ 2 ఈవెంట్లు ఉన్నాయి మా ఊర్లో. నేను ఇది ఒక మామూలు సోషల్ సర్వీస్ లాగా చేస్తుంది. అంటే ఇది నాకేమీ ఎక్స్పెక్టేషన్ ఉండదు. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు నేను అడిగితే ఇక్కడ ఇండస్ట్రీ వాళ్ళకి కొంచెం ఆబ్లిగేషన్ ఉంటుంది, మళ్ళీ ఏదో ఒక సినిమాలో మేము కలిసి పని చేస్తాం. వాళ్ళు డైరెక్ట్గా అడిగితే ఛార్జ్ ఎక్కువ ఉంటుంది. ఎన్ఆర్ఐలు పాపం నాకు జాలేస్తుంది. 500 రూపాయల ట్యాక్సీ కూడా ఒక ఎన్ఆర్ఐ ఫ్లైట్ దిగంగానే 1500 అవుతుంది. సో అలాంటివన్నీ నా వల్ల కొంచెం మినిమైజ్ అవుతాయని వాళ్ళకి నేనంటే ఇష్టం. ఎక్కువ మేము కలిస్తే సినిమాల గురించే మాట్లాడుకుంటాము. వాళ్ళల్లో రైటర్స్ ఉన్నారు, ఆర్టిస్టులు ఉన్నారు. దెర్ ఆర్ సో మచ్ టాలెంట్. అక్కడ వేసా ఇష్యూస్ వల్ల, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వల్ల ఇక్కడ మన ఫిలిం నగర్లో కంటే మోస్ట్ టాలెంటెడ్ పీపుల్ అమెరికాలో ఉన్నారు. నేను స్వయంగా చూశాను. నేను షార్ట్ ఫిలిమ్స్ చేశాను, మ్యూజిక్ వీడియోస్ చేశాను. 3 సినిమాలు ఇప్పుడు పన్నీతో కలిపి 3వ సినిమా ఇది నేను అమెరికాలో తీస్తున్నది. సో న్యాచురల్గా నా కెరీర్ ఇండియాకి అమెరికా, ఏ ముహూర్తాన్ని శాస్త్రి గారు అటు అమెరికా ఇటు ఇండియా సినిమా పెట్టారు నన్ను, అలాగే మధ్యలో ఆదిత్య, ఇది ట్యాగ్ లైన్ అయిపోయింది అలా. సో ఇప్పుడు అమెరికాలో అన్ని రాష్ట్రాలు, ప్రతి గల్లీ కూడా తెలుసు, ఇంకా ఏది వదిలిపెట్టలేదు. ఆల్మోస్ట్ 40 స్టేట్స్ విజిట్ చేశాను. ఇంకో 10 వదిలేసారు. మనం వెళ్ళలేని, మన పాపులేషన్ కొంచెం తక్కువ. కానీ ఎప్పుడైనా డ్రైవ్లో అది కూడా కొట్టేయాలని ఉంది. నేను అక్కడ డ్రైవింగ్ చేస్తాను. సో జనరల్గా అదొక కారణం ఏంటంటే నాకు ఎన్ఆర్ఐలకి చాలా పాపం వాళ్ళకున్న టైం ఫ్రేమ్ చాలా తక్కువ అండి. అది ఇలాంటి పర్సనల్ ఇంట్రెస్ట్లు పర్సూ చేయాలంటే దే హ్యావ్ టు రన్ ఆఫ్టర్ టైమ్ అండ్ మనీ. కెరీర్లు కూడా చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటాయి. సో మన వాళ్ళు ఎవరైనా వెళ్తే 5 రోజులు ఖాళీగా ఉండాలి ఇంట్లో, ఇల్లు కదిలి బయట రావటానికి. వాళ్ళు వీకెండ్స్ కోసం చూడాలి, లేదా వాళ్ళకి ఇంకా కష్టపడి డ్యూటీలు వేసుకుని పిల్లల్ని స్కూల్కి దింపినట్టు వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్లు డ్యూటీలు వేసుకొని ఇగో ఈయన షాపింగ్ మాల్లో వచ్చేటప్పుడు నేను పిక్ చేసుకుంటా, ఇట్లా ఉంటుంది మన సెలబ్రిటీల పరిస్థితి. నేను 2014లో ఫస్ట్ టైము అక్కడ డ్రైవ్ చేయటం మొదలుపెట్టాను. మా చెల్లెలు వాళ్ళ ఇంట్లోనే ఫస్ట్ డ్రైవింగ్ వాళ్ళ కమ్యూనిటీలో డ్రైవ్ చేయటం మొదలుపెట్టా. ఆ తర్వాత విశ్వప్రసాద్ గారు, ఆయన నాకు 2005 నుంచి ఫ్రెండ్. ఆయన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూసర్. ఆయన సియాటల్లో 2014లో నేను డాలస్లో ఉంటే అక్కడి నుంచి ఆయన సియాటల్ ఇన్వైట్ చేసి నా వేసా B1 B2 నుంచి O1కి మార్చి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అని ప్రొడక్షన్ హౌస్ అక్కడ స్టార్ట్ చేసినప్పుడు ఆయన మనకు ఒక హౌస్ ఇచ్చేసి క్యాటరింగ్ పెట్టి షూటింగ్కి కావాల్సిన ఎక్విప్మెంట్ కొని అన్నీ ఫెసిలిటేట్ చేస్తే 2 years ఉన్నాను. సో 2 years ఆయన వీకెండ్స్కే పని చేయాలంటే అది 4 years అవుతుంది. అవును. సో నేను ఐ యూస్ టు డ్రైవ్ ఏ వెహికల్. సో షూటింగ్లకి నేనే ఎక్విప్మెంట్ని తీసుకొని, జనాన్ని తీసుకొని, నేనే పిక్ చేసుకొని వెళ్ళిపోయి, నాకు ఏంటంటే అమెరికాలో నేను అక్కడ లోకల్ వాళ్ళని ఇబ్బంది పెట్టేలాగా వాళ్ళ మీద నాకు డిపెండెన్సీ ఉండదు. నాలాంటి వెళ్ళి ఎక్కువ రోజులు ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కువ ఇబ్బంది పడతారు. మిగిలిన సెలబ్రిటీలు ఆ టూర్ వరకే వెళ్ళి వచ్చేస్తారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది ఉండదు. వాళ్ళు షెడ్యూల్ చేస్తారు. నేను ఇప్పుడు వాళ్ళని పిక్ చేసుకోవడానికి కూడా రావద్దు అంటున్నా. నేనే క్యాబ్ వేసుకుని ఇంటికి వెళ్ళిపోయాను. ఎవరింటికంటే వాళ్ళని. నేను ఐ స్టార్టెడ్ లివింగ్ దేర్ లైఫ్ అండి. సో దట్ నాకు కూడా
ఆ కల్చర్ తెలుస్తుంది. నేను రేపు పొద్దున్న ఒక సీన్ రాస్తే నేను ఆథెంటిక్గా రాయగలుగుతాను అన్ని నేషన్స్ గురించి. అందుకని నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఎక్కువ, ఆ కల్చర్ ఎక్కువ, అలా అలా బాగా అలవాటు అయిపోయి ఇక్కడ మన ఇండస్ట్రీలో చాలామంది, మొన్న లేటెస్ట్గా బాలయ్య బాబు కూడా, నువ్వు ఎప్పుడు వచ్చావు అక్కడే ఉన్నావు అనుకుంటా అప్పుడప్పుడు వచ్చి కలుస్తుంటానండి. నేను హైదరాబాద్లో ఉన్నానని అనుకోరు, హైదరాబాద్లోనే ఉండి ఎవరిని కలవలేదు అనుకోండి, నేను యూఎస్లో ఉన్నానని ఫిక్స్ అయిపోతాను. అలా కొన్ని సినిమాలు కూడా పోయాయి నాకు. ఆయన అమెరికాలో ఉన్నారండి అనేస్తారు ఎవరో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, అవైలబుల్గా లేని అనుకుంటారు. సో అందుకని అప్పుడప్పుడు ఇలా తెలిసిన ఫ్రెండ్స్ అడిగితే ఇంటర్వ్యూలు ఇస్తున్నాను, నేను ఇక్కడే ఉన్నాను రా బాబు. మెయిన్ బేస్ అంతా అమెరికానే అయిపోయింది, ఇండియా హైదరాబాద్ లో అనుకోవడానికి. అవును, ఎగ్జాక్ట్లీ. అనుకోవటం ఎప్పుడు జరుగుతున్న విషయము ఉండదు, మన అడిగి ఉండదు కదండి, వాళ్ళకి తోచిన స్క్రిప్టే రాసుకుంటాం. అలాంటప్పుడు మీరు అవైలబుల్ గా ఉన్నారా లేదా తెలుసుకోవడానికైనా దే కెన్ కాల్ కదా, ఒకసారి కనుక్కోవచ్చు. ఆ థాట్ రాదు. సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు అలాంటి స్ట్రెస్ ఉండదు. ఇప్పుడు ఎవరైనా ఒక 4-5 డైరెక్టర్ల పేర్లు రాసుకుంటే అందులో 4 వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏ కారణాల వల్ల తీసేయాలని ఎత్తుక్కుంటారు. అందుకనే ఎక్కువ బ్యాడ్ మౌతింగే ఎక్కువ రాజ్యం వెళ్తుంది సినిమా ఇండస్ట్రీలో. ఒక ఆపర్చునిటీ ఇప్పించడానికి ఎవరు ట్రై చేయరు. అది వస్తే బై లక్ ఆర్ మన హార్డ్ వర్క్, లేకపోతే మన ప్రీవియస్ ట్రాక్ రికార్డ్ వల్ల రావాల్సిందే తప్ప ఒక మనిషి గురించి ఆప్షన్స్లో మంచిగా చెప్పడం అన్నది ఆల్మోస్ట్ 99% ఉండదు. ఎందుకలా ముందు నుంచి అలాగే ఉండేది? ఎప్పుడు నేను అసిస్టెంట్ డైరెక్టర్కి వచ్చినప్పటి నుంచి చూస్తున్నా. ఎందుకంటే ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ ప్రతివాడికి ఆ ఒక్క అవకాశమేనండి గేమ్ చేంజర్. నిజమే. సో ఒకే ఛాన్స్ కోసం కొన్ని లక్షల మంది పోటీ పడుతున్న ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి ఆ రిస్క్ వాల్యూ కూడా అంత ఉంటుంది. అలాంటప్పుడు మీరు చాలా సినిమాలని పోగొట్టుకుని ఉంటారు కదా, మీతో కలవాలి తీయాలి అనుకున్న వాళ్ళు. మనకి తెలియదు అసలు. ఇప్పుడు ఈ క్షణంలో మనం ఇక్కడ ఉన్నాం, ఫోన్ సైలెంట్లో పెట్టా, నేను చేశాను సార్ తీయలేదు, ఆయన ఇక్కడ ఉండడని ఎవరైనా అనుకోవచ్చు. తెలియదు కదా, ఈ టైంలో పడుకొని ఉంటాడు సార్, ఎందుకు డిస్టర్బ్ చేయాలి అనేది కూడా ఉంటుంది కదా. సో ఇప్పుడు మీరు అమెరికాతో అంత అనుబంధం, సంబంధాలే కాదు అంత అనుబంధం ఉన్న తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో మీతో బోల్డ్ అనే సినిమాలకి వాళ్ళు వర్క్ చేసిన వాళ్ళు ఉంటారు, ప్రొడ్యూస్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడున్నటువంటి ఆ పరిస్థితిని, కొన్ని ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి, ఒక అన్సర్టనిటీ ఉంది, ఇలాంటి వాటిలలో వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నటువంటి రియాక్షన్స్ ఎలా ఉన్నాయి? లేదు, చాలా స్ట్రెస్ఫుల్గా ఉందండి. ఎందుకంటే మేము చాలా వాట్సాప్ గ్రూపుల్లో యాక్టివ్గానే అందరూ మాట్లాడుతూ ఉంటాము. ఇన్ఫర్మేషన్లు ఎవరెవరు అందరూ షేర్ చేసుకుంటూ ఉంటారు. ఈ లాస్ట్ ట్రిప్లో నేను ఎక్కువ ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే జాబ్స్లో లే ఆఫ్స్. ఇదివరకు చాలా హెల్తీగా ఉండే, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్స్ చేస్తూ పిల్లలు చదువుకుంటూ కొంచెం కంఫర్టబుల్ ఫ్యామిలీ లైఫ్ ఉండి వాళ్ళు కాస్త వెళ్ళిన గెస్టులకి కానీ ఎవరికైనా వాళ్ళు కూడా బాగా చూసుకునే అవకాశం ఉండే. ఇప్పుడు చాలా స్ట్రెస్ఫుల్గా ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడైతే మీకు సాఫ్ట్వేర్ భూము తగ్గటము, ఇమిగ్రేషన్ లాసు ఈ కొత్త గవర్నమెంట్ వల్ల మారుతూ ఉండటంలో రెండు దెబ్బలు రైట్ అండ్ లెఫ్ట్ ఒకేసారి కొట్టినట్టు అయింది. సో ఆల్మోస్ట్ 90sలో ఎర్లీ 2000sలో వెళ్ళి ఈ పార్టీకి సిటిజన్స్ అయిన వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు. కానీ గ్రీన్ కార్డ్ ఉండి లేదంటే ఇంకా H1 నుండి గ్రీన్ కార్డ్ అవ్వని వాళ్ళు, లేదంటే స్టూడెంట్ వీసా నుంచి వెళ్ళి H1కి కన్వర్ట్ అవ్వని వాళ్ళు, వీళ్ళందరి భవిష్యత్తులు కొంచెం టెన్షన్గానే ఉన్నాయి, అంటే ప్రశ్నార్థకంగా ఉన్నాయి. ఇందులో జాబ్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, అదృష్టవంతులు. ఇప్పుడు నా క్లాస్మేట్ ఉన్నాడు విజయవాడలో, వాళ్ళ కొడుకుకి జాబ్ వచ్చింది. నా ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన వాళ్ళ అబ్బాయికి అసలు జాబ్ ట్రై చేసినా రావటం లేదు. సో ఇలాగా ఒకరికి వచ్చి ఒకరికి రాకుండా రకరకాల పరిస్థితులు అయితే ఉన్నాయి. కానీ వచ్చిన వాళ్ళకు కూడా పూర్తిగా సెక్యూరిటీగా లేరు. ఆ ఇన్సెక్యూరిటీ అన్నది నాట్ ఓన్లీ అమెరికా, మనం ఇండియా నుంచి వెళ్ళిన ప్రతి ప్రవాస భారతీయుడు అనుభవిస్తున్నాడు ఇప్పుడు ప్రపంచంలో. కొన్ని దేశాలకు వెళ్తే యుద్ధ వాతావరణం, కొన్ని దేశాలకు వెళ్తే టెర్రరిస్టులు, కొన్ని దేశాలకు వెళ్తే ఎకానమీ బీభత్సంగా పడిపోయింది, అమెరికాకి వెళ్తే ఇమిగ్రేషన్ ఇష్యూస్ ఉన్నాయి. సో ప్రతి దేశంలోనూ ఏదో ఒక ప్రాబ్లం ప్రపంచంలో ఉంటూనే ఉంది. అలా అని చాలా ఆస్పిరేషన్స్తో ఇక్కడ కంటే లైఫ్ బెటర్ అవుతుందని ఆస్పిరేషన్స్తో వెళ్ళిన వాళ్ళు గబుక్కుని వెనక్కి వచ్చేయలేరు. ఒకటి ఫ్యామిలీస్లో పరువు పోతుంది, రెండు ఇక్కడ వెంటనే జాబ్స్ రావు. ఇక్కడ ఏ లైఫ్ నుంచి అయితే బెటర్మెంట్ కోసం వెళ్ళారో మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్ వచ్చేసిన ఫీలింగ్ని
నాకు తెలిసి మెంటల్గా చాలా మంది తట్టుకోవడానికి సిద్ధపడకపోవటం అనుకుంటున్నాను నేను. ఇఫ్ దే గెట్ ప్రిపేర్డ్, బట్ బాగా సెటిల్ అయిన వాళ్ళు దే ఆర్ రెడీ టు టేక్ రిస్క్. ఇండియాకి వచ్చి ఒక బిజినెస్ పెట్టుకోవటానికో, జనరల్గా మంచి ఇక్కడ మంచిగా పొలాలుండి ఫ్యామిలీస్ కన్సాలిడేటెడ్గా ఫైనాన్షియల్గా ఒక సబ్స్టాన్షియల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకైతే నాకు తెలిసి అక్కడైనా ఇక్కడైనా ఇవాళ ఉన్న మార్కెట్లో ఇబ్బంది లేదు. ఏదైనా ఒకటే. ఇండియా ఈజ్ ఆల్వేస్ ఎ గ్రోయింగ్ ఎకానమీ. సో ఆ గ్రోయింగ్ కంట్రీలో కొంచెం ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. ఆల్రెడీ ఇంకా సాచురేషన్కి వచ్చేసిన పెద్ద కంట్రీస్లో అన్లెస్ యూ గెట్ ఎ గుడ్ ఆపర్చునిటీ యూ కెనాట్ సర్వైవ్ దేర్. సో ఇప్పుడు మీ వెరీ రీసెంట్ మూవీ ఫనీ కూడా ఆల్మోస్ట్ అక్కడే తీసేశారు కదా, మొత్తం అంతే అక్కడ అయిందా? కానీ మనము ఒక సింగర్ ఒక కాన్సర్ట్కి వెళ్ళి వచ్చేసినట్టే మనం వెళ్ళి ఒక సినిమా చేసేస్తాం. అంతకంటే మనకి అక్కడ లేనాదనే ఏమి ఉండదు కాబట్టి మన జోలికి ఎవరు, మనకి వీసా ఇష్యూలు ఉండవు. ఎందుకంటే వర్క్ పర్మిట్ ఉంటేనే వెళ్ళి తీస్తాము. అవును. సో నేను ఓవన్ మీద వెళ్ళాను, క్యాథరిన్ ట్రెసా హీరోయిన్, అలాగే మన ఆవిడ పర్సనల్ స్టైలిస్ట్ లావణ్య గారు అని ఆవిడ, అలాగే కెమెరాతో పాటు యూనస్ అని ఒక అతను, వీళ్ళందరికీ నేను ప్రాపర్గా ఓటు వీసాలు చేసి మా సిస్టర్ మొత్తం డాక్యుమెంటేషన్ అంతా లీగల్గా కరెక్ట్గా చేసింది. అండ్ మా చెల్లెలు బావగారు ఆల్రెడీ అక్కడ సెటిల్ అయ్యి ఒక 25 ఏళ్ళు అవుతుంది, వాళ్ళ సిటిజన్షిప్ ఉన్నది, ఇష్యూస్ ఏం లేవు. దాన్ని అక్కడ కూడా కంపెనీ రిజిస్టర్ చేసింది లోకల్గా, ఇక్కడ బ్యానర్ రిజిస్టర్ చేసాము. సో ఇండియన్ లాంగ్వేజెస్లోనూ 5 భాషల్లో తీసాము. యుఎస్ కోసం అంటే వరల్డ్ మార్కెట్ కోసం ఇంగ్లీష్ వెర్షన్ కూడా తీసాం. ఒక గ్రీన్ ఛానల్ ని వేసేసుకున్నారు మీరు, హ్యాజిల్ ఫ్రీగా. అంతే ఇది. సో ఎందుకంటే ఇవాళ రేపు ఒక సినిమా ఎంతమంది ప్రేక్షకుల కళ్ళ ముందుకు వెళ్ళగలదు అన్నది మనకి తెలుగు ఇండస్ట్రీ నుంచి రాజమౌళి గారు ఈ జనరేషన్లో, అంత క్రితం అడపా వెళ్ళేవి కానీ దాన్ని రెగ్యులర్ ఫార్మాట్లోకి ఒక రెడ్ కార్పెట్ వేసింది రాజమౌళి. సో ఆయన చూపించిన తర్వాత ఇంకా మనము మన భాషలో హిట్ కోసమే కొట్టుకోవటం అన్నది ఇట్ డజంట్ మేక్ సెన్స్ అనిపించింది. ఎందుకంటే వెన్ ద హోల్ వరల్డ్ ఈజ్ బికమ్ గ్లోబలైజ్డ్, మనము మాత్రం మన థాట్ ప్రాసెస్ని కొంచెం ఎక్స్పాండ్ చేసి అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళకపోతే ఈ జనరేషన్తో ఫిల్మ్ మేకింగ్లో కోపప్ చేయలేమని నేను అనుకున్నాను. అందుకని నేను ఫస్ట్ టైం జానర్గా కూడా మార్చాను. థ్రిల్లర్ అటెంప్ట్ చేశాను. సో దట్ నేటివిటీ ఇష్యూస్ ఉండవు, కల్చరల్ ఇష్యూస్ ఉండవు, నేటివ్ కల్చర్ చూపించాల్సిన అవసరం ఉండదు. సో ఒక స్నేక్ థ్రిల్లర్ తోటి నేను గ్లోబల్ మార్కెట్ని టార్గెట్ చేశాను. సో పాన్ ఇండియా, గ్లోబల్ మార్కెట్, పాన్ ఇండియా కాదు. పాన్ ఇండియా కాదు. ఎందుకంటే ఇంగ్లీష్ వెర్షన్ మేము చైనీస్ సబ్ టైటిల్స్, జపనీస్ సబ్ టైటిల్స్, కొరియన్ సబ్ టైటిల్స్ తోటి ఆ 3 టెరిటరీలు కూడా రిలీజ్, జపనీస్ సబ్ టైటిల్స్, ఈ 4 పెట్టి ఇంగ్లీష్ సినిమాని కూడా అన్ని దేశాల్లో రిలీజ్ చేసే ప్లాన్లో ఉన్నాము. సో దానికోసం డిస్ట్రిబ్యూషన్ టైఅప్స్ అన్ని మాట్లాడుతూ ఉన్నాం. సో ఇప్పుడు ఏంటి జానర్ మార్చారు మీరు, ఇలా థ్రిల్లర్లోకి వచ్చారు, అందులో కూడా పాముని యూజ్ చేసుకున్నారు. అవును, జనరల్గా అంటే థ్రిల్లర్లో ఎవరో ఒక కిల్లర్ ఉండాలి. పాము ఇస్ ద కిల్లర్. కానీ పాము కిల్లింగ్ అంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు, దానికి విషం ఉంటుంది, పోలీసులు ఇట్ట పట్టేస్తారు, పాముని పట్టుకోవటం చాలా ఈజీ. సో అలా కాకుండా ఒక విషం లేని పాము కానీ పగ మాత్రం ఉండిపోయింది మనసులో, అది మనుషుల్ని చంపాల్సి వస్తే ఎన్ని బేపత్సాలు చేస్తుంది అన్నది కథ. ఓకే, విషం లేకుండానే విషం పీకేసిన పాము, సో విషం లేకుండానే ఎలా చంపుతుంది అది ఇంట్రెస్ట్. సో మీకు స్నేక్ బైట్ కానీ ఇన్వెస్టిగేషన్లో స్నేక్ ట్రేసెస్ ఆఫ్ మర్డర్ కానీ ఏం తెలియవు. పాయిజన్ కూడా కనిపించదు, పాయిజన్ న్యాచురల్లీ ఉండదు, విషం పీకేశారు కాబట్టి. సో ఈ కాన్సెప్ట్ మా చెల్లెలు బావగారు అందరినీ ఎగ్జైట్ చేసింది. క్యాథరిన్ గారు ఆవిడ కథ చెప్పంగానే మనం చేద్దామన్నారు. ఎందుకంటే మనం మామూలుగానే మహాభారతం మీకు తెలుసు కదా, శకుని కథ రాస్తే కృష్ణుడు విలన్లా ఉంటాడు, కృష్ణుడి కథ రాస్తే శకుని విలన్లా ఉంటాడు, పర్సెప్షన్. సో ఈ కథలో పాముకి మనుషులందరూ విలన్లు, క్యాథరిన్ గారు మెయిన్ విలను. క్యాథరిన్ గారి కథలో పామే పెద్ద విలను. సో ఈ రెండుకి రైట్ బ్యాలెన్స్ కుదిరిందండి స్క్రిప్ట్లో. పద్మావతి మల్లాది గారని ఆవిడ రాశారు, అలాగే శిరీష దొడ్డపనేని గారని ఎన్ఆర్ఐ ఆవిడ స్క్రిప్ట్లో అసిస్ట్ చేశారు, కో డైరెక్టర్గా కూడా వర్క్ చేశారు. నాకు టీం కూడా అక్కడ బాగా సెట్ అయ్యారండి, శ్రీహరి అని, వరుణ్ అని, తర్వాత ఇర్షాద్ అని. సో డైరెక్షన్ టీము
అలాగే కెమెరామెన్ బుజ్జి కే అని ఆయన వాళ్ళ మిస్సెస్ అక్కడ H1లో జాబ్ చేస్తున్నారు, ఈయన H4లో ఉన్నాడు. ఓకే. ఆల్రెడీ అమెరికాలో 4 సినిమాలకి కెమెరా అసిస్టెంట్గా వెళ్ళిన ఎక్స్పీరియన్స్ ఉంది, ఇక్కడ 10-15 సినిమాలకి ఇండివిజువల్ సినిమాటోగ్రాఫర్గా చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. సో వీళ్ళందరినీ పెట్టుకుని ఎక్విప్మెంట్ కూడా మేము సెట్ చేసుకున్నాం. ఇక్కడ మన AU&I స్టూడియో పద్మనాభ రెడ్డి గారు అని ఉన్నారు, సో ఆయనతోటి ఇన్ఫ్రా పార్ట్నర్షిప్లోకి వెళ్ళి ఎక్విప్మెంట్ కూడా ఇక్కడ నుంచి షిఫ్ట్ చేశాను. చేసి స్లోగా అక్కడ కూడా ఈవెన్చువల్లీ కొన్నాం కావాల్సినవి, కొని అవి అక్కడే ఉంచేసాం. సో ఇప్పుడు నెక్స్ట్ టైం సినిమా షూటింగ్కి వెళ్తే నేను ఇక్కడ నుంచి కెమెరా లెన్స్లు పట్టుకెళ్తే బట్టలు కూడా పట్టుకెళ్ళక్కర్లేదు, అన్నీ అక్కడే ఉన్నాయి. మా చెల్లెల ఇంట్లో పై రూమ్లో అన్నీ రెడీ, నా పుస్తకాలు కూడా అన్నీ ఉన్నాయి, ఇంకా అక్కడ మీరు వర్క్ చేసుకోవడం అంతే. ఖర్చు ఇక్కడ ఎక్కువ అవుతుందా అక్కడ ఉందా, ఎలా ఉంది మీరు చూస్తే? ఎక్సర్సైజ్ చేస్తే, ప్రీ ప్రొడక్షన్ ఎక్సర్సైజ్ కనుక రైట్గా చేస్తే ఇక్కడ కంటే ఖర్చు అక్కడ తక్కువ, చాలా తక్కువ అవుతుంది. ప్రీ ప్రొడక్షన్ ఎక్సర్సైజ్ రైట్గా చెయ్యకపోతే ఇక్కడ కూడా అంతే ఖర్చు. సో ఒక కథ అనుకున్న తర్వాత సెట్కి వెళ్ళే మధ్యలో ఎవ్రీబడి షుడ్ టేక్ టైం. నాకు లక్కీగా ప్రెషర్ లేదు. నేను కథ క్యాథరిన్ గారు ఓకే చేశాక వీసా అప్లై చేసినప్పటికి నాకు 3.5 months టైం ఉండింది. ఓకే. సో నేను ఆల్రెడీ అంతకు ప్రీవియస్ ట్రిప్లో వెళ్ళినప్పుడు ఆ కథ అక్కడ ప్రొడక్షన్లో ఒక 5-6 కథలు చెప్పాను మా చెల్లెలకి బావగారికి. వాళ్ళు ఈ కథే చేయాలని డెసిషన్ తీసుకున్నాక ఈ కథకి ఎలాంటి లొకేషన్లు కావాలో మొత్తం ఫోటోలు తీసుకుని ఇక్కడికి వచ్చి ప్రవీణ్ గారని ఒక సాఫ్ట్వేర్ టెక్నీషియన్, ఆయనకు చాలా సినిమా ఇంట్రెస్ట్, మా పీపుల్ మీడియాలో చాలా కాలం జాబ్ చేశాను. సో ఆయన కూర్చోపెట్టి మొత్తం నేను అనుకున్న ఫోటోలు ఇచ్చి క్యాథరిన్ గారు, నేను ఓకే చేసిన హీరో మహేష్ శ్రీరాము, మిగిలిన ఆర్టిస్టులు అందరూ రిఫరెన్స్లు ఇచ్చి, ఇంకా మిగిలిన కాస్టింగ్ అప్పటికి ఆడిషన్స్ చేయలేదు. సో ఒక 340 పేజీలు విజువల్ స్టోరీ బోర్డ్ వేసాం విత్ కలర్ ప్యాలెట్, షార్ట్ డివిజన్ ఆఫ్ ద ఎంటైర్ స్క్రిప్ట్. దానివల్ల CG చాలా ఎక్కువ ఈ సినిమాకి, ఎందుకంటే ఒరిజినల్ స్నేక్తో షూట్ చేసాము. వెటర్నరీ డాక్టర్ని అందరి దగ్గర సర్టిఫికెట్లు తీసుకొని దాన్ని ఏం టార్చర్ చేయకుండా, అమెరికన్ పామ్ అది పెద్ద కాస్టింగ్, చాలా వెరీ ఎక్స్పెన్సివ్, యాజ్ గుడ్ యాజ్ గెటింగ్ స్టార్ హీరో హియర్. ఎందుకంటే దానికి ఒక ట్రైనరు, దానికి ఒక సెపరేట్ ఎయిర్ కండిషన్డ్ రూమ్ టెంపరేచర్ ఉండాలి, దానికి సెపరేట్ బాక్స్, ఫుడ్, ఆడిషన్స్ ఒక 20 పావులు చేసి మన కథకి ఇదైతే బెటర్ అని డిసైడ్ అయ్యాం. అది ఒక 7.5 feet యాక్టివ్ బ్లాక్ పెయింట్ స్నేక్. అది అసలు అలా అంటే దాన్ని మనం లైట్ వేయకుండానే అది ఒక షైనింగ్ బ్లాక్ అనమాట, చాలా టెరిఫిక్ ఉంటుంది స్నేక్. అది చాలా బాగా యాక్ట్ చేసిందని చెప్తా, ఎందుకంటే నాకు చాలా చోట్ల నేను 3 కెమెరాలు పెట్టి దాన్ని అలాగా దానికి ఒక ఫ్రీడమ్ ఇచ్చి వదిలేస్తే నాకు అది సాంగ్ ఫుటేజ్లు ఇచ్చింది, సీన్ ఫుటేజ్లు ఇచ్చింది, యాక్షన్ ఎపిసోడ్లకి రియాక్షన్ ఫుటేజ్లు ఇచ్చింది. అలా 18 రోజులు షూట్ చేశాను పవన్తో. ఎక్కడ ఆర్టిస్ట్కి బాడీ కాంటాక్ట్ లేకుండా చేసాము. కానీ స్లోగా క్యాథరిన్ గారికి వీళ్ళందరికీ అలవాటు అయిపోయింది. నేను బిహైండ్ ద సీన్స్ షార్ట్స్ చూస్తే ఏదో ఒక సందర్భంలో యూనిట్లో నేను మా చెల్లెలు తప్ప అందరూ ఆడుకున్నారు పాముతో. నేను అసలు ఎప్పుడు ఇంత దూరం. మరి ఎందుకలా పాముతో సినిమా తీయాలనిపించింది? సినిమా వేరు, నా భయంతో సంబంధం, అది బిజినెస్ కెరీర్. నాకు కుక్కలంటే అసలు భయం, ఇంకా ఎక్కువ భయం. కానీ నేను కుక్కలతో కూడా షూటింగ్ చేశాను, కాకపోతే తగు జాగ్రత్తలు తీసుకుని చేస్తాను. ట్రైనర్ని నా చుట్టుపక్కల పెట్టుకుంటా. నేను గబుక్కుని ఆ ఫ్లోలో దాని దగ్గరికి వెళ్ళిపోతానేమో అని ట్రైనర్ నన్ను లాగుతుంటా. ఓకే. సో ఒకరోజు అయితే మాకు ఈ షూటింగ్లోనే అతను స్నేక్ వర్క్ అయిపోయింది, అతనికి సడన్గా లంచ్ టైంలో వాళ్ళ ఫాదర్కి ఎవరికో బాగాలేదు, హాస్పిటల్లో జాయిన్ అయ్యారంటే త్వరగా వెళ్ళిపోమన్నా, రేపు చేద్దాంలే మీరు స్నేక్ని తీసుకుని వెళ్ళిపోండి అన్న. అతని బ్రదర్ ఇద్దరు వెళ్ళిపోయారు, బ్యారీ అలెన్ అని అతను వాళ్ళ ఓన్ బ్రదర్, వాళ్ళిద్దరూ వచ్చారు. వెళ్ళిపోయారు కదా అని చెప్పి ఇంకా యూనిట్ మేము రిలాక్స్డ్గా చేసుకుంటూ పోతున్నాము. సడన్గా వెనక్కి వచ్చారు, ఏమైంది మళ్ళీ వచ్చేసారు ఫాదర్ ఆల్ రైట్ అంటే, మేము 2 పాములు తెచ్చాం, రెండోది ఇక్కడ మర్చిపోయారు, నీకు దండం పెడతాంట్రా, ఇలాంటి తప్పులు ఎప్పుడు చేయకు. మాకు అతను చెప్పిన దగ్గర నుంచి గుండె దడ, మేము తొక్కేసామో తెలీదు, అది ఎక్కడ పెట్టాడో తెలీదు దాన్ని. అండ్ మేము ఇంకా షూటింగ్ చేస్తుంటే
అతను ప్రతి ఫ్రేమ్లోనూ నాకు అతను వెతుక్కుంటూ కనబడుతున్నాడు. అది ఎక్కడ తప్పిపోయిందో తెలియదు. నేను అర్జెంటుగా షూటింగ్ ఆపి ఫస్ట్ అతను ఆ పావును పట్టుకొచ్చి నాకు చూపించి కారెక్కాక నేను తీసాను. అలాంటి ఎక్స్పీరియన్స్లు ఈ సినిమాలో చాలా ఉన్నాయి. సో ఎప్పుడు రిలీజ్ పెట్టుకుంటున్నారు మరి? ఆల్మోస్ట్ సీజీ వర్క్ ఒక 60% అయిపోవచ్చిందండి. త్వరలో టీజర్ రిలీజ్ చేసి ఇంకా సీజీ 100% అయిపోయాక ఓన్లీ డాల్బీ అట్మాస్ మిక్సింగ్ ఆఫ్ ఆల్ లాంగ్వేజెస్ ఉంటుంది, సౌండ్ డిఐ ఉంటుంది. ఆ రెండు అయిపోతే కాపీ రెడీ మే ఎండ్ టార్గెట్ చేస్తున్నాము ఓకే కాపీ రెడీ చేయడానికి. సో జూన్ నుంచి ఇంకా మన డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ వాళ్ళు డిసైడ్ చేస్తారు లైక్ వెన్ టు కమ్. ఈలో ప్రమోషన్స్ అయితే మనం స్టార్ట్ చేసాం కదా, అలా. సో బాగానే ఇట్స్ గోయింగ్ గుడ్. కొంచెం ఎగ్జైట్మెంట్ ఉండింది మనకు కూడా. తీసిన జానర్లో సినిమాలే తీస్తే కొన్ని రోజులకి ప్లాస్టిక్గా ఏం అర్థమవుతుంది, జడ్జిమెంట్ ఉండదు అన్లెస్ పబ్లిక్లో చూసి చెప్తే తప్ప. నాకు ఈ సినిమా ఎగ్జైటింగ్గా ఉంది. నేను కూడా ఎప్పుడు తీయలేదు, సో నాకు కొత్తగా ఉంది. సో నేర్చుకుని వర్క్ చేస్తాను. వెరీ లేటెస్ట్ మూవీ ఫనీ కోసం మీ చెల్లి వాళ్ళతోనే ఒక ప్రొడక్షన్ హౌస్ని స్టార్ట్ చేయించేశారు. ఆ తర్వాత ఫర్దర్గా సినిమాలు కూడా చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద, మీ సిస్టర్ మీద కూడా ఉంది. తను మంచి మ్యూజిక్ డైరెక్టర్ కూడా. ఈ సినిమా మ్యూజిక్ తనే చేస్తుంది. ఓకే. తను కర్ణాటక క్లాసికల్ కంపోజర్ అండ్ టీచర్ అక్కడ డాలస్లో. చాలా పాపులర్ సుస్వర మ్యూజిక్ అకాడమీ అని. ఓకే. సో తను చాలా మంచి స్కూల్ రన్ చేస్తుంది. ఆల్మోస్ట్ మోర్ దాన్ 3000 స్టూడెంట్స్ ట్రైన్ చేసింది. పద్మావతి యూనివర్సిటీలో పిహెచ్డి చేసిన డాక్టరేట్ తీసుకుంది. సో ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఈ సినిమాకి విపరీతంగా యూజ్ అయింది. ఓకే ఓకే. సో అక్కడే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్ గారు కూడా ఒక ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశారు. చాలా వరకు ఆ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చెయ్యాలనుకుంటున్న సినిమాలన్నిటికీ కూడా స్క్రిప్ట్స్ మీరే దగ్గరుండి చూసేవాళ్ళంట కదా. ఇప్పుడు ఏంటి అని గ్యాప్ వచ్చిందా? విశ్వప్రసాద్ గారితో ఉన్నారా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో ఉన్నారా? ఇప్పుడు నేను 2018లో వాళ్ళిద్దరి మధ్య సినిమా చేసినప్పుడు, తర్వాత దానికి ముందు ఒక 1 year గీతా ఆర్ట్స్లో నేను స్టోరీ కన్సల్టెంట్గా పనిచేసినప్పుడు, స్టోరీ డిపార్ట్మెంట్లో కన్సల్టెంట్గా చేసినప్పుడు, ఆ తర్వాత ఈ సినిమా చేస్తున్నప్పుడు, ఇలా వాళ్ళకి చెప్పి నేను నా కెరీర్ కోసం చేసే ఏ పని వచ్చినా నేను ఎథికల్గా బాగోదని కథలు విన్నాను. ఎందుకంటే వెన్ ఐఎమ్ ఇన్ టు సమ్ అదర్ సినిమా వర్క్, నేను వేరే నాన్ సినిమా పని చేస్తే వింటా. అది ఇప్పుడు కూడా వింటా. మేబీ పని అయ్యాక వాళ్ళు అడిగితే మళ్ళీ వింటా. నాకు వినకూడదని కాదు, కానీ ఎక్కడో అక్కడ కోఇన్సిడెంటల్గా ఒక థాట్ జాయిన్ అయినా నేను ఐ కెనాట్ ఒక రైటర్ కెరీర్ని నేను రిస్క్లో పెట్టలేను. అవును, నాకు అది ఇప్పటిదాకా నాకు లేని పేరు. అది జస్టిఫై చేసుకోవడం నేను వాడితే, ఎవరి థాట్ వాడితే వాళ్ళకి పేరు ఇచ్చాను. వీలైతే డబ్బులు ఇచ్చా, ప్రొడ్యూసర్ ఇవ్వకపోయినా నా జేబులో నుంచి ఇచ్చా. కానీ నాకు అది రెస్పెక్ట్ టు ద రైటింగ్ ప్రొఫెషన్. ట్రూ ట్రూ ట్రూ. అంటే అది వాళ్ళ ఓన్ థాట్, ఎంత బ్రెయిన్ స్టార్మ్ చేస్తే వచ్చి ఉంటుంది ఆ ఆలోచన అనేది, దాన్ని యూజ్ చేసుకోవడం. ఇప్పుడు నేనే ఒక కథ రాసి బయట ప్రొడక్షన్లో ఇచ్చినా, నాకు డైరెక్షన్ అయినా నేను ఫ్రీగా చేస్తాను. కథ అంటే ఇవాళ ఒక కథ కాదు, ఇది ఇవాళ ఉన్న మార్కెట్లో ఇట్ ఈస్ గోయింగ్ టు బి అన్ ఐపీ అడ్రస్ ఫర్ ఎవర్. ట్రూ. వేరియస్ లెవెల్స్లో. అందుకని నేను కథ మాత్రం నేను డిమాండ్ చేసి మరీ ఛార్జ్ చేస్తాను. నువ్వు డైరెక్షన్ అంటావా, అది నువ్వు ప్రొడ్యూసర్ కంఫర్ట్. నేను ఎట్లా అయినా తక్కువగానే చేస్తాను. ఇట్ బికమ్స్ అన్ ఆపర్చునిటీ ఫర్ మీ. బట్ వెన్ ఐఎమ్ ఏబుల్ టు రైట్ ఎ స్టోరీ దట్ కన్విన్స్డ్ యూ, ఇట్ మీన్స్ ఐఎమ్ గివింగ్ అన్ ఆపర్చునిటీ టు యూ. నా బ్రెయిన్ చైల్డ్ తీసుకెళ్ళి నేను ఇది ఒళ్ళో పెడుతున్నా. తర్వాత నువ్వు దాన్ని పాడు చేయవని గ్యారంటీ. నేనే దగ్గర చూసుకుంటూ ఉండాలి దాన్ని, స్టేజ్, దాని గ్రోత్. సో నాకు ఎక్కువ స్ట్రెస్ వెన్ ఐఎమ్ గివింగ్ ఇట్ టు సంబడి ఎల్స్. ఇఫ్ ఐఎమ్ డైరెక్టింగ్ నాకు ప్రాబ్లం ఉండదు. ట్రూ. ఇప్పుడు పని కదా నాదే. మీలాగా క్రెడిట్ ఇచ్చేవాళ్ళు, వీలైతే డబ్బులు కూడా ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా జయంత్ గారి దగ్గర ఉన్నప్పుడే నేను ఇది చేశాను. జయంత్ గారు కూడా అలాగే ఎంకరేజ్ చేసేవాళ్ళు. మనం పనిచేసిన డైరెక్టర్లే మన ఇండస్ట్రీలో విధానానికి అండి. సంగీతం గారైనా జయంత్ గారు, దే రెస్పెక్ట్ పీపుల్ సో మచ్. సేతు మాధవన్ గారు కానీ, వాళ్ళకి అసిస్టెంట్ డైరెక్టర్, నాలాంటి అసిస్టెంట్ డైరెక్టర్లు కూడా అండి అంటారు వాళ్ళు. అంత సంస్కారం ఉన్న వాళ్ళతో పనిచేస్తే యూజువల్లీ మనం తప్పులు చేయం మన కెరీర్లో.
ఒక పాత అనేది అలా అదే వేసుకుంటూ అంతే వెళ్ళిపోవడం. వాళ్ళ లెగసీ మనం కంటిన్యూ చేస్తాం. కాకండి ఇప్పుడు కాపీరైట్ ఇష్యూస్ అనేవి వస్తున్నాయి. నా స్టోరీని వాళ్ళు వాడుకున్నారు, కోర్టులకు వెళ్ళడాలి, ఇది ఇయర్స్ టుగెదర్ ఉండడు, సూపర్ హిట్ మూవీస్ కూడా మా ప్లాట్ నుంచే తీసుకున్నారు, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. చాలా సో ఏం చేయాలంటారు, ఏం జరుగుతుంది యాక్చువల్గా? మనం అందుకే అందరికీ ఎవరైనా రిజిస్టర్ చేసుకోవాలండి ఫస్ట్. ఇప్పుడు చాలా ఉన్నాయి. మీరు ఇప్పుడు ఇదే ఫన్నీ సినిమా ఉంది ఇండియాలో, ఈ కథని స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్లో రిజిస్టర్ చేశాను, మళ్ళీ తెలుగులో మన రైటర్స్ అసోసియేషన్లో రిజిస్టర్ చేశాను, అక్కడేమో ఇంగ్లీష్లో రైటర్స్ అమెరికన్ రైటర్స్ గిల్డ్ ఉంది అందులో రిజిస్టర్ చేశాను. సో మీకు ఈ మనము లీగల్గా డాక్యుమెంటెడ్గా కరెక్ట్గా ఉన్నప్పుడు మనకేం ఇష్యూస్ రావు. ఇప్పుడు ఎలా అయిపోతుందంటే ఎక్కడో పబ్లో కలుస్తారు, అదే దొరికింది ఆపర్చునిటీ అని చెప్పి కార్ పార్కింగ్లో ఒక ఐడియా పిచ్చేస్తారు, వాళ్ళు మర్చిపోతారు, వీళ్ళకి తర్వాత ఏమి ఉండదు. ఎప్పుడో ఒక సినిమా వచ్చినప్పుడు నేను ఆల్రెడీ వాళ్ళకి చెప్పాను, ప్రూఫ్ ఉంది అని గొడవ చేస్తారు. దానివల్ల ఇద్దరికీ ఎఫెక్టే. ట్రూ. నేను ఎవరింట్లోనే చెప్పాను, నేను యూజువల్గా ఒక విట్నెస్ అయితే ఉండాలండి ఎప్పుడూను. మనం కథ గబుక్కున్న ఒక ప్రొడ్యూసరో హీరోనో ఒక ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు ఏదో ఒకటి మనం వాయిస్ రికార్డ్ చేసుకుని చెప్పచ్చు, వాళ్ళ పర్మిషన్ తీసుకుని నేను నా నరేషన్ని రికార్డ్ చేసుకుంటానంటే ఏ హీరో వద్దనరు. అయ్యాక బ్లేమ్ గేములు అన్నది కెరీర్ని కూడా ఇంపాక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఒకసారి ఒక తలకాయ నొప్పిని సృష్టించిన వాడితో ఏ బిజినెస్ అయినా సరే మళ్ళీ డబ్బులు ఇచ్చి అతన్ని పెట్టుకోవాలని చూడదు. హౌ మచ్ టాలెంటెడ్ హీ ఈజ్. మనకి మామూలుగా వ్యాపారంలో ఏంటండి, తలనొప్పి వస్తే జెండు బాంబు కొనుక్కోమంటారు, కానీ డబ్బులు ఇచ్చి తలనొప్పి కొనుక్కోమని ఎవడు చెప్పడు సినిమా ఇండస్ట్రీలో. సో ఇది చాలా మంది మర్చిపోతారు. మీడియా చాలా వ్యాస్ట్గా డెవలప్ అయిపోయింది, టెక్నికల్గా రీచ్ పెరిగిపోయింది, అన్నింటికంటే మీడియా చాలా స్ట్రాంగ్ అయిపోయింది. సో నేను మీడియాలో చెప్పేసి వాడిని బదనాం చేసేస్తే ఆ రోజుకి పని అయిపోతుందన్న యాటిట్యూడే ఇప్పుడు జనరేషన్లో ఎక్కువ ఉంది. కానీ నేనేమంటానంటే ఓకే, ఆ రోజుకి యూ మైట్ బి ద విన్నర్, బట్ తెలియకుండా యు ఆర్ లూజింగ్ 30 years ఆఫ్ యువర్ కెరీర్. దాని జోలికి ఎందుకు, అక్కడ వరకు ఎందుకు తెచ్చుకుంటారంటాను నేను. అది ఎందుకు ఆలోచించలేదు. నిజంగా అన్యాయం జరిగితే సింపుల్ అండి. నేను 15-16 సినిమాలు చేశాను. డూ యూ థింక్ నేను రాసిన కథలే నేను చేయలేదు? నేను రాసిన 1-2 చేశా. నేను సినిమాల్లోకి వద్దామని రాసుకున్న కథలు ఇంకా కొన్ని టచ్ చేయలేదు. నేను పరిస్థితులకు అనుగుణంగా నన్ను నేను మార్చుకుంటూ నేర్చుకుంటూ నేను వెళ్ళిపోతూ ఉన్నాను కాబట్టి ఎక్కువ రోజులు ఉన్నాను. నేను ఎన్ని కథలు నావి రిజెక్ట్ అయ్యి ఉంటే నేను తీసిన సినిమాలు వస్తాయి బయటికి. అంటే ఒక సినిమా ఇప్పుడు మా చెల్లెలే ఫస్ట్ టైం ప్రొడ్యూసరే 6 కథలు చెప్పాను అంటే 5 తీయలేదనేగా అర్థం. తీసింది పని ఒకటే కదా ప్రస్తుతానికి. సో ఆ 5 మళ్ళీ తీస్తామో లేదో తెలీదు. పని హిట్ అయ్యాక ఇది డిసైడ్ చేస్తుంది నెక్స్ట్ ఏం సినిమా తీయాలని, ఎలాంటి సినిమాతో మనం మార్కెట్ని హిట్ చేయాలని. ఒక కథ పోయింది, ఎక్కడో ఒక అన్యాయం జరిగింది, ఫైన్, దాన్ని వదిలేయమని నేను అనలే. ఎవరో ఒక ఇండస్ట్రీలో పెద్ద మనుషులు నోటీస్లోకి దాన్ని తీసుకెళ్ళి, ఇండస్ట్రీలో గవర్నింగ్ బాడీస్ చాలా స్ట్రాంగ్ అండి. ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ, ఛాంబర్ కానీ, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కానీ, డైరెక్టర్స్ అసోసియేషను, రైటర్స్ అసోసియేషను, సినిమాటోగ్రాఫర్స్ అసోసియేషను, ఇవన్నీ వదిలి బయటకు వెళ్ళడానికే ట్రై చేస్తున్నారు. అది ఎజెండా అవుతుంది. ఇప్పుడు నేను మీతో నాకు ఇష్యూ వస్తే మీ జర్నలిస్ట్ అసోసియేషన్కి నేను ఒక మాట చెప్పాలి, అరే అబ్బాయిలు నాకు ఈ ఇష్యూ ఉంది, మీ సభ్యురాలకు మీరు చెప్తారా, నన్ను చెప్పమంటారా? అప్పుడు న్యాయం జరిగే వరకు కూడా ఎవడో ఓపిక పట్టట్లే. అర్జెంటుగా మీ గురించి నేను పక్క ఛానల్కి వెళ్ళి చెప్పేస్తే అది ఎలా సెన్సిబుల్ డీలింగ్ ఆఫ్ సొల్యూషన్ అవుతుంది? అది ఎవడు పట్టించుకోవట్లేదు. నేను చాలామందికి పర్సనల్ ఫ్రంట్లో అదే చెప్తా, గొడవ చేయటం చాలా ఈజీ, కానీ మనం అది గెలుస్తామని గ్యారంటీ ఉండాలా, అది మనకి కెరీర్ అవుతుందని గ్యారంటీ ఉండాలా. ఎందుకంటే మనం వచ్చిందే మన లైఫ్ని, మనం ఎన్ని త్యాగాలు చేస్తే ఒకటి సినిమా ఇండస్ట్రీలో కెరీర్ తీసుకుంటాడు, డొమెస్టిక్ లైఫ్ పోతుంది, ఫైనాన్షియల్ గ్రోత్ ఉండదు. ఓవర్ నైట్లో ఒకవేళ డబ్బులు వచ్చినా ఓవర్ నైట్లో పోయేంత స్పీడ్ కూడా అదే స్పీడు, వచ్చినంత స్పీడే పోయేంత స్పీడు. ఇన్ని త్యాగాల మీద నువ్వు ఒక గొడవకి వాల్యూ ఇచ్చి, ఒక ఈగోకి వాల్యూ ఇచ్చి ఇన్నిటిని పోగొట్టుకోవటం అన్నది ఫూలిష్నెస్. ట్రూ ట్రూ యా. సో ఇప్పుడు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, విశ్వప్రసాద్ గారు, వివేక్ కూచిబొట్ల గారు, అక్కడ గొడవలు అయ్యాయి, అది మీరు బయటకు వచ్చేసారు, ఇవన్నీ వార్తలు ఏంటి యాక్చువల్గా? నేను బయటకు రావటం అనేది గొడవ కాదు. నేను ఎప్పుడు
వాళ్ళిద్దరితో ఫ్రెండ్లీగానే ఉన్నా కాబట్టి, ఎందుకంటే ఇద్దరు సినిమాల్లోకి నా త్రూ వచ్చిన వాళ్ళే కాబట్టి నాకేం ఇష్యూ లేదు. పౌరోహిత్యం అయితే చేసాం కానీ నేను విడాకుల లాయర్ అయితే కాదు. కలపటం వరకే మన బాధ్యత. తర్వాత కలిసి కాపురం చేస్తారా లేదా మీకు సంబంధం లేదు. అది విడాకుల లాయర్ చూసుకుంటాడు. మనకేం ఏ పురోహితుడి దగ్గరికి వెళ్ళి నా పెళ్లి ఎందుకు చేశారా అని ఎవడు అడగడు. అడిగితే వాడికంటే తప్పే. సో మనం కలిసి కాపురం చేసుకోవాల్సిన బాధ్యత ఇద్దరు మీద ఉంటుంది. సింపుల్ బాబు, మీరిద్దరికి జాతకాలు కుదిరయ్యి మీరిద్దరు జీలకర్ర బెల్లం పెట్టుకోండి అని చెప్పగలుగుతాము. ఆ తర్వాత ఏ పురోహితుడికి బాధ్యత ఉంటుంది ఆ కాపురం మీద? ఎవరికి ప్రపంచంలో సరైన ముహూర్తం చూడలేదా, జాతకాలు చూడలేదా, ఇవన్నీ అడగరా పురోహితుడిని? అవన్నీ పెళ్లి చేసుకునే ముందే అడిగేసి ఉంటారు కదా. ఎంతో బ్యాక్గ్రౌండ్ చెక్లు అన్నీ ఉంటాయి. ఒక వ్యాపారాన్ని ఒకళ్ళని నమ్మి పెట్టాలి అంటే దెర్ ఈస్ లాట్ ఆఫ్ హోంవర్క్ ఇన్వాల్వ్డ్ అండ్ బోల్డ్ అంత ట్రస్ట్ వాల్యూస్ ఉంటాయి. అండ్ 30 సినిమాల వరకు ఆ గ్రోత్ ఎక్స్ట్రాడినరీ పొజిషనింగ్ వచ్చే వరకు బాగానే కాపురం చేసినట్టే కదా. ఆ తర్వాత ఎక్కడో ఇప్పుడు న్యాచురల్లీ వెన్ 2 people ఆర్ గ్రోయింగ్, రాజ్కోట్ గారిని చూసాము. ఎక్సెప్ట్ పర్చూర్ బ్రదర్స్ నా లైఫ్లో కాంబినేషన్గా ఎదిగిన ఏ ఇద్దరు కలిసి లేరు ఆఫ్టర్ సమ్ టైమ్. పరుచూరి బ్రదర్స్ కాబట్టి అక్కడ ఆ బ్రదర్స్ అయినా కూడా వాళ్ళు విడిపోవటానికి 100 రకాల కారణాలు సృష్టించిన చరిత్రలు ఉన్నాయి. వాళ్ళు స్ట్రాంగ్గా మెచ్యూర్డ్గా అనుకోకపోతే, ఇద్దరికి ఆ లాంగింగ్నెస్ లేకపోతే ఒకళ్ళకే ఉన్నా కూడా ఉపయోగం లేదు కదా. బోత్ సైడ్స్ ఉండాలి. విశ్వ గారిది ఏంటంటే ఇట్ ఈస్ ఎ బిజినెస్. సో తప్పు లేదు. ఆయన ఒక లెవెల్ వరకు ఒక్కొక్కరిని హైర్ చేసుకొని ఎంప్లాయ్మెంట్ లాగా ఆల్వేస్ ఈజ్ రైట్ టు కీప్ చేంజింగ్ ద పీపుల్ యాజ్ అంటే నెసెసిటీని బట్టి. ఇఫ్ హీ వాంట్స్ టు ఇంక్రీజ్ హిస్ బిజినెస్, ఎక్స్పాండ్ హిస్ బిజినెస్ టు ఏ డిఫరెంట్ లెవెల్, హీ డెఫినెట్లీ నీడ్స్ మోర్ పీపుల్ కదా. సో ఆయన విజన్లో మ్యాచ్ అయితే ఉంటారా ఆయనతోటి, లేకపోతే ఉండరు, అన్లెస్ నాలాగా ఫ్రెండ్ అయితే తప్ప. వివేక్ది ఏంటంటే తనది ఫైనాన్షియల్ రిస్క్ లేదు, స్వెట్ ఈక్విటీ ఉంది. తను కష్టపడి పని చేశాడు, దానికి తగిన ప్రతిఫలం అతనికి ఉంది. సో నాకు తెలిసి వాళ్ళిద్దరు మెచ్యూర్డ్గానే హ్యాండిల్ చేసుకున్నారు. గొడవలు మీడియాలోనే జరిగినట్టున్నాయి కానీ పర్సనల్ ఫ్రంట్లో నేను చూడలేదు. నేను ఇద్దరితోనూ టచ్లో ఉన్నాను. ఇద్దరితో నేను మొన్న యూఎస్ నుంచి వచ్చాక కూడా ఇద్దరితో మాట్లాడటం, కలవటం అవన్నీ బాగానే జరిగాయి. ఇద్దరు మర్యాదస్తులే పర్సనల్ ఫ్రంట్లో. సో ఇద్దరు బాగానే, అంటే ఇతను ఏదో ఒకరోజు ప్రొడ్యూసర్ అవ్వాల్సిందేగా. ఇంత కెరీరు, ఇన్ని సినిమాలు పనిచేశాక హీ కెనాట్ కన్ఫైన్ టు వన్ పర్టికులర్ జాబ్. సో వివేక్ సైడు అది కరెక్ట్ డెసిషనే. విశ్వ గారి సైడు ఈయనది కరెక్ట్ డెసిషనే. వెన్ హిజ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ గ్రోయింగ్ బిగ్, హీ నీడ్ మోర్ పీపుల్ ఇన్ ఎవ్రీ ఏరియా. సో న్యాచురల్లీ దే బోత్ ఆర్ రైట్ ఇన్ దేర్ ఓన్ వేస్. సో అందుకే నేనేం చెప్పానంటే, ఇలాంటి స్పెక్యులేషన్స్ ఆపాలని మీరు అనుకుంటే ఇద్దరు కలిపి కంబైన్డ్గా ఒక ప్రెస్ మీట్ పెట్టి షేక్ హ్యాండ్ ఇచ్చుకొని మర్యాదగా అనౌన్స్ చేయటం ఒక పద్ధతి. చాలామంది హీరోయిన్లు చేసినట్టు. లేదు, ఈ స్పెక్యులేషన్ వల్ల కొన్ని రోజులు న్యూస్లో ఉన్నాం అనుకుంటే అలాగే కంటిన్యూ చేయ, నష్టమేం లేదు దేశానికి. ఇప్పుడు ఏముంది, అది మంచిదే కదా. న్యూస్ అన్నది ఈజ్ ఆల్వేస్ గుడ్ ఇన్ వెదర్ ఇట్ ఈస్ ఇన్ ఎ గుడ్ సెన్స్ ఆర్ బ్యాడ్ సెన్స్. ఏదైనా కానీ పబ్లిసిటీ అవుతుంది. బీయింగ్ ఇన్ ద న్యూస్, బీయింగ్ ఇన్ ద న్యూస్ ఇస్ వాట్ యు కాల్ సెలబ్రిటీ స్టేటస్ నౌడేస్. సో ఇప్పుడు పౌరోహిత్యం చేసిన పురోహితుడు ఎటువైపు ఉన్నారు? ఆబ్వియస్లీ మనం ఇద్దరు వైపు ఉంటాం. విడిపోతున్నారని తెలిసిన ఇద్దరు విడిపోయినా నాకేం, విడిపోవటం అంటే వాళ్ళు ఏమి వైఫ్ అండ్ హస్బెండ్ కాదు. ఎండ్ ఆఫ్ ది డే ఇద్దరు బిజినెస్ పీపులే. అవును. మహా అయితే ఇంకో కొత్త ప్రొడ్యూసర్ వస్తాడు ఇండస్ట్రీకి, మంచిదే కదండి మనలాంటి టెక్నీషియన్లకి. పెద్దగా ఈయన సినిమాలు తీయటం ఆపరు, అతను లేడు కదా అని. అక్కడ లేను కదా అని ఇతను సినిమాలకు పనిచేయటం ఆపడు. సో ప్రాజెక్ట్స్ పెరుగుతాయి, వర్క్ చేసేవాళ్ళు వాళ్ళకి మంచి జరుగుతుంది, కార్మిక సంఘాలన్నీ బాగుపడతాయి, ఇంకొక కొత్త ప్రొడ్యూసర్లు వస్తాయి. అందులో సినిమాలు తీసిన అనుభవం ఉన్న నిర్మాతలు ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. ట్రూ. ఎందుకంటే వాళ్ళకి అర్థమవుతుంది, ఈ లాంగ్వేజ్ అర్థమవుతుంది. సో ఇప్పుడు వివేక్ అర్జెంటుగా బయట ఇంకొక కొత్త బిజినెస్కి వెళ్తానంటే మేబీ నేను అడ్వైస్ చేయను, కానీ ఇంత ఎక్స్పీరియన్స్ ఉట్నే వేస్ట్ అవ్వకూడదని. ఇన్ని కాంటాక్ట్స్, ఇంత ఎక్స్పీరియన్స్, ఈ బిజినెస్ తాలూకు ఆల్గారిథం తెలిసాక బయటకు వెళ్ళటాన్ని నేను జనరల్గా వాళ్ళకి మంచి కోసమైనా నేను ఒప్పుకోను. అలాగే విశ్వ గారు ఇప్పుడు హీ స్టార్టెడ్ ఇన్వాల్వింగ్ హిమ్సెల్ఫ్ డైరెక్ట్లీ, కాబట్టి అది మంచిదని నేను ఆయనకి సియాటర్లో ఉన్నప్పటి నుంచే చెప్పేవాడిని. ఎప్పుడు మీరు ఇంకొకళ్ళ మీదే కంప్లీట్గా రిలై అయ్యి ఏ వ్యాపారము చెయ్యొద్దు, అన్లెస్ మీరు అందులో ఉండి
కొన్ని రోజులైనా మీకు ఆ వర్క్ తాలూకు వాల్యూ తెలిసినప్పుడే మీకు దాని ఫ్రూట్స్ కరెక్ట్గా వస్తాయండి, డైరెక్ట్గా ఆర్గానిక్గా వస్తాయని ఆయనకి ఎప్పుడో చెప్తుండేవారు. కాబట్టి ఆయన డెసిషన్ కూడా కరెక్ట్. వెన్ దే ఆర్ టేకింగ్ ఎ రైట్ డెసిషన్. అంతే. దీన్ని ఇందులో సినిమా ఇండస్ట్రీ ఈజ్ నాట్ ఎ గవర్నమెంట్ జాబ్ కదండి, పర్మనెంట్గా విడిపోవటాలు ఉండవు. దేర్ ఆర్ ఎంతమంది మహామహులు పబ్లిక్లో కొట్టేసుకుని మీడియా ముందు, తర్వాత మళ్ళీ అదే మీడియా ముందు హగ్ చేసుకొని కరచాలన చేసుకుని రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత సినిమాల్లో కూడా మిత్రులు ఉండరు. వ్యాపారం, సినిమా, రాజకీయం 3 ఒకటేనండి ఇవాళ. ఈ 3 రంగాలు మోస్ట్ రిస్కియెస్ట్. అంటే రాత్రి జాతకాలు తారుమారయ్యే రంగాలు. వీటిల్లో కన్సిస్టెన్సీ లేదు. ఈ 3 కన్సిస్టెంట్గా ఉన్నది ఒకటే ఏంటంటే చేంజ్. చేంజ్ ఇస్ ద ఓన్లీ కన్సిస్టెంట్, ఇన్ఎవిటబుల్. So they have to get updated with every current changes that they occur in their ongoing process అన్నమాట. సో మేము ఫనీ కోసం అయితే ఎదురు చూస్తూ ఉంటాము. ఇప్పుడు ఫనీని కాస్త ఇక్కడ పక్కన పెట్టి కొంచెం వెనక్కి వెళ్దాము. సో ఎంత బ్లాక్ బస్టర్ మూవీస్, సూపర్ హిట్ మూవీస్ ఇవన్నీ తీసినప్పుడు కూడా ఒక దశలో బ్రేక్ వచ్చింది. 4 సినిమాలు తీశారు. 4 సినిమాలు అంతా రెడీగా ఉన్నాయి, బట్ రిలీజ్ అవ్వలేదు. 4 అలాగే పెట్టుకుని 5వ సినిమాకి వెళ్ళిపోయారు. 5వ సినిమాకు ఏ ధైర్యం ఉంది మీ మీద? యాక్చువల్గా చూపించినటువంటి మ్యాజిక్ కావచ్చు, ఎలా మిస్మరైజ్ చేశారు, 5th సినిమా కూడా తీసేశారు. నేను డైరెక్టర్గా ఫెయిల్ అయితే అయ్యానని డౌట్ వచ్చినప్పుడు నేను ఇండస్ట్రీలో ఎవరిని అప్రోచ్ అవ్వలేదు. ఎందుకంటే ఐ రెస్పెక్ట్ సంబడి ఎల్సెస్ మనీ మోర్ దాన్ మై ఓన్ మనీ. 2008లో సొంత సినిమా తీసి పూర్తిగా నష్టపోయి నేను ఇండస్ట్రీలో సంపాదించిన డబ్బులన్నీ మళ్ళీ ఇండస్ట్రీలోనే పోగొట్టేసిన తర్వాత నేను ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన ఒక బ్యాంక్ ఆఫీసర్ కొడుకు ఎలాంటి లైఫ్ స్టైల్లో ఉంటాడో, అంటే ఒక ఉద్యోగం లేని కొడుకుంటే ఇంట్లో ఓ బ్యాంక్ ఆఫీసర్కి ఇంచుమించు అలా నా ఫైనాన్షియల్ బర్డెన్స్ మా ఫ్యామిలీ మీద పెట్టలేదు తప్ప ఇంచుమించు నా లెవెల్ ఆఫ్ లైఫ్ స్టైల్ని నేను నా పొజిషన్, నా ఫైనాన్షియల్ స్టేటస్ తోటి ఇన్ సింక్ మార్చేసుకున్నా. అనవసర డాంబికాలకు పోయి నాకు అంటే బిల్డప్ కోసమో లేకపోతే ఇది షోబిజ్ కాబట్టి జనం ఏమనుకుంటారని నేను ఎప్పుడు అలాంటి ఒక ఫేక్ లైఫ్ నా జీవితంలో చేయలే. ఇదే ఐ డ్రీమ్ ఆఫీస్కి గబుక్కొని చిన్నగారు ఎప్పుడైనా కలుద్దామంటే నేను మా ఇంటి నుంచి స్కూటీ వేసుకుని వచ్చేసిన రోజులు ఉన్నాయి. ఇలా నేను ఎప్పుడైనా నా దగ్గర ఉన్న దాంట్లో నేను కంఫర్టబుల్గా ఉన్నాను. నేను అందుకని ప్రశాంతంగా ఉన్నాను. మందు కానీ తాకుండా పడుకోకుండా నేనే ఇన్నేళ్ళైనా హ్యాపీగా నిద్ర పడుతుంది. నేను ఇలా పడుకుంటే నిద్ర వస్తుంది. సో అదొక్కటే నాకు హెల్త్ చెకప్, ఇంక వేరే పారామీటర్స్ లేవు. దాంతో నాకేంటంటే సో నేను వెళ్తున్న మార్గం ఆర్గానిక్గా కరెక్ట్ అని నేను అనుకున్నా. ఈ సినిమా మొదటిసారి మా సిస్టర్ బావ గారు వాళ్ళు వస్తున్నప్పుడు నేను నా ఎక్స్పీరియన్స్ని వాళ్ళని సెక్యూర్డ్గా ఒక మంచి ప్రాజెక్ట్ తోటి వాళ్ళకి కావాల్సిన విజిబిలిటీ అది తేవాలంటే నా కాంటాక్ట్స్, నా గుడ్ విల్ ఉపయోగపడినట్టు ఇంకొక డైరెక్టర్ని పెట్టి నేను ప్రాజెక్ట్ సెట్ చేస్తే వీళ్ళు కొత్త, వాళ్ళు ఎలా ఉంటుందో తెలియదు. మనం అన్లెస్ మన జర్నీ చెయ్యకపోతే మనుషుల్ని కలపకూడదని నేను నా అనుభవాల్లో నేర్చుకున్నా. సో వాళ్ళు మనకు బాగా తెలిస్తేనే మనకి కొంచెమైనా ఏదైనా తప్పు జరిగినా మనం గట్టిగా 4 అక్షంతలు వేయగలుగుతాం. తెలియకపోతే మనం జస్ట్ కనెక్ట్ చేసి వదిలేస్తే తప్పు అయిపోతుంది. వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న డబ్బులు, వీళ్ళు కష్టపడి వచ్చిన కెరీర్ రెండింటిని స్టేక్స్లో పెట్టకూడదు. ఇప్పుడు నేను చేయాలి అంటే నాకు బ్యాక్లాగ్స్ ఉన్నాయి. నేనేమో జాబ్లో ఉన్నాను. నాకు ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఇట్ టుక్ ఆల్మోస్ట్ 1 year ఫర్ మీ. నేను వెదర్ ఐ విల్ బీ ఏబుల్ టు డైరెక్ట్ ఎ ఫిల్మ్ ఆర్ నాట్. దెన్ ఐ స్టార్టెడ్ రీఇన్వెంటింగ్ మై సెల్ఫ్. నేను విజయవాడకి వెళ్తే నేను కాలేజీలో ఏ థియేటర్లో సినిమాలు చూశాను, మళ్ళీ ఆ థియేటర్లో అన్ని సినిమాలు చూశాను. అంటే ఏ యాటిట్యూడ్ నేను డైరెక్టర్ అవ్వాలనే అంబిషన్ తోటి అప్పుడు నా జర్నీ మొదలు పెట్టానని. ఏలూరు వెళ్తే మళ్ళీ ఆ థియేటర్లన్నీ ఎత్తుక్కుని అక్కడ సినిమాలు చూశాను. ఏది ఆడితే అది చూశాను. ఇది అది చాయిస్ లేదు. అలాగే సినిమా చూసే ఆపర్చునిటీ వస్తే హైదరాబాద్ లేదు, అమెరికా లేదు, విజయవాడ లేదు, ఏలూరు లేదు, వైజాగ్ లేదు, ఎక్కడుంటే అక్కడ సినిమాలు చూసాను. సో నేను మళ్ళీ కాలేజీలో ఉన్నప్పటిలాగా నేను ఇప్పుడు ఏం ఆడుతున్నాయి, ఇప్పుడు ఆడియన్స్ ఫుట్ఫాల్ ఎలా ఉంది, ఇప్పుడు ఓటీటీల్లో ది బెస్ట్ సూపర్ హిట్స్ ఏంటి, వాటి స్క్రీన్ ప్లేలన్నీ రాసుకునేవాడిని. రాసి ఒక యూనివర్సల్గా ఒక పక్కన రాజమౌళి గారి సినిమాలు ఎందుకు ఆడుతున్నాయి, అనిల్ రావుపూడి సినిమాలు ఎందుకు ఆడుతున్నాయి,
బాగుంటే ఆడని సినిమాలు ఏంటి, పుష్ప సుకుమార్ గారి సినిమాలు ఎందుకు ఆడుతున్నాయి, 1 and 2 ఏ ఏరియాలో ఎంత కలెక్ట్ చేసాయి, ఇలా నేను ఒక డేటా అనాలిసిస్ మొత్తం చేసుకొని ఇప్పుడు మనము ఒక సినిమాని ప్రపంచంలో ఎక్కువ కళ్ళ ముందరికి తీసుకెళ్ళటం ద్వారా మాత్రమే ఒక సినిమా తాలూకు ఆ బ్యాండ్ విడ్త్ని పెంచుకుంటూ వెళ్ళటం ద్వారానే మనకి ఇది ఉంది. సో ఎవరో బయట ప్రొడ్యూసర్ అయితే నువ్వు తీసావులే, నువ్వు ఏమన్నా రాజమౌళి, నీ మీద అంత డబ్బులు పెట్టడానికి అంటారు. వీళ్ళు వేరే డైరెక్టర్ అయితే వీళ్ళు కూడా నా మీద ఉన్న ట్రస్ట్ వాళ్ళకి వేరే డైరెక్టర్ మీద ఉండదు న్యాచురల్లీ బిగినర్స్గా మా ప్రొడ్యూసర్లకి, మా చెల్లెలకి, బావగారికి. సో అన్ని పారామీటర్లు కనెక్ట్ అయిన తర్వాతే నేను చెప్పాను ఎస్ వీ కెన్ మేక్ ఇట్. లాంచింగ్ అనేది బాగుండాలి చెల్లి. లాంచ్ ఎప్పుడు, ఎందుకంటే మనము బయట మనకు తెలిసిన ఫ్రెండ్స్ అయినా సొంత ఫ్యామిలీ మెంబర్స్ అయినా నా ద్వారా ఎవరు నా త్రూ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్ళు ఎవరైనా బాగుండాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే వాళ్ళు బాగుంటేనే మనం చూసుకుంటారు. కామన్ సెన్స్ ఏంటంటే నా ప్రొడ్యూసర్కి ₹1 రాకపోతే నాకు ఆ ఒక్క సినిమా వరకే రెమ్యునరేషన్ వస్తుందేమో కానీ ఆ తర్వాత కంటిన్యూస్ ఎంప్లాయ్మెంట్ కోల్పోతా. అది నాకు ఎప్పుడు ఐడియా ఉంది. సో అందుకనే వాళ్ళు ఏ సినిమా చేసినా బాగుండాలని నేను నా వంతు ప్రయత్నం నేను చేస్తా. సో ఇప్పుడు ఆ 4 సినిమాలు మరి వాటి సంగతి ఏంటి, ఎప్పుడు రిలీజ్ అవుతాయి? ఆ 4 చాలా పెద్ద సంస్థల చేతుల్లోనే కాబట్టి నాకు ధైర్యం అండి, ఏదో రోజు వాళ్ళకైనా విసుగొచ్చి వదిలేస్తారు. ఇగో ఐ డ్రీమ్లోనే నేను అందులో ఒక సినిమా గురించి మాట్లాడానని ఆ ప్రొడ్యూసర్ ఇగో అట్టే దాన్ని ఇప్పట్లో రిలీజ్ చేయకుండా అందుకని సో ఇప్పుడు మనం ఒక ఏడాది క్రితం జరిగిన గౌరవం. సో పెరిఫెరల్ గా మాట్లాడుకోవాలి తప్ప we should not go deep inside. అదే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఈ థంబ్నెయిల్స్ వల్ల మనం ఈ లోపల ఏమన్నాం కూడా ఎవరు చూసేంత ఓపిక ఎవరికి ఉండట్లే. ఆ థంబ్నెయిల్ డైరెక్ట్గా మ్యాటర్కి వచ్చేది. ఇదే అయ్యి ఉంటుంది. విఎన్ ఆదిత్య ఇలాగే చెప్పుకుంటాడు నా గురించి. వాళ్ళకి తెలుసు కదా వాళ్ళు ఏం చేశారు, ఏం చేయలేదు. పోనీ నేను అనకపోయినా వాళ్ళు కనెక్ట్ అయిపోతున్నారండి. సో కాలం డిసైడ్ చేసుకుంటుంది అంతే కదా. కాలం మించిన హీలింగ్ ఇంకోటి లేదు. ముహూర్తన్న అంతా ఉంది, ఆల్ సెట్, ఓన్లీ ఒక రిలీజ్. సెన్సార్ కూడా చేసి ఇచ్చేసానండి కంటెంట్, ఇంచ్ కరెక్షన్లు కూడా లేవు. పైగా ఇన్వాల్వ్ అయిన టెక్నీషియన్లు అందరూ పెద్ద పెద్ద వాళ్ళు, మిక్కీ జే మేయర్, అనూప్ రూబెన్స్, లక్ష్మీ భూపాల్ గారు. సో ఎక్కడ కథ అండ్ బ్యానర్లు పెద్దవి, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఏకే ఎంటర్టైన్మెంట్స్, ఇలా. సో నా పర్సనల్ లైబిలిటీ అనుకోవచ్చు. నేను ఇప్పటికీ సఫర్ అవుతున్న సినిమా యాక్చువల్లీ 4 కాదు, వీటికి ముందు పార్క్ అని ఒక కథ తీసా, మా పెద్దన్నయ్య కథ, కొత్త వాళ్ళతో, సంతోష్ సామ్రాట్ను సర్యూ అని. నా జీవితాశయం అయిపోయింది ఆ సినిమాని రిలీజ్ చేయటం. అంటే ఆ సినిమాకి నేను సఫర్ అయినట్టు నా ఫస్ట్ ప్రొడక్షన్ రెయిన్బోకి కూడా నేను అవ్వలే. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే దీనికి నేను ప్రొడ్యూసర్ అయ్యి ఉంటే ఈ పాటికి రిలీజ్ అయ్యి ఉండే. దీనికి ప్రొడ్యూసర్గా వేరే ఆయనకు కేవలం మర్యాద కొద్దీ నాకంటే పరమ తక్కువ డబ్బులు పెట్టిన ఆయనకి రెస్పెక్ట్ కొద్దీ పేరు పెట్టి నేను ఇరుక్కుపోయా. నేను 1,40,00,000 పెట్టాను, ఇంకొక ఆయన 60 పెడితే సరేలే, నాకు ఇప్పుడు ప్రొడ్యూసర్గా పేరు కంటే డైరెక్టర్గా కెరీర్ నాకు ఇంపార్టెంట్ కదా. నేను ఎప్పుడు క్రియేటివ్ సైడ్ ఉండటానికి నా ఫస్ట్ ప్రయారిటీ. ఈవెన్ ఇఫ్ ఐ లూజ్ లాట్ ఆఫ్ మనీ, నేను మళ్ళీ క్రియేటివ్ సైడ్ ఎక్కువ మైండ్, నాకు చాలా ఫాస్ట్గా అట్రాక్ట్ అయిపోతాను, నా ఫోర్ట్ అది. అందుకని నేను ఇది పట్టించుకోలే. ఇది కనుక నేను ప్రొడ్యూసర్గా నా పేరు వేసుకుని ఉంటే నాకు ఆ మచ్చ ఉండదు. చంద్రుడికి మచ్చ ఉంటే ఓకే, ఆదిత్య అని పేరు పెట్టుకుని సూర్యుడికి ఉంటాడు, నేనే ఒప్పుకో. అవును కదా. అది అంత విజిబుల్గా కనపడకూడదు, అంటే సూర్యుడు గ్రహణం పట్టినట్టే కదా అలా. అందుకని నేను అది నాకు డ్రీము. నేను ఐ వాంట్ టు రిలీజ్ దట్ ఫిలిం, బ్రింగ్ ఇట్ టు పబ్లిక్ అనమాట. నేను తీసిన అన్ని సినిమాల్లో మా పెద్దన్నయ్య రాసిన మొదటి కథ. అండ్ ఇప్పటికీ నేను ఆ సినిమాని మళ్ళీ తీయటానికి నాకు బాగా ఇష్టమైన కథ. శ్రీలేఖ గారు ఎక్స్ట్రాడినరీ సాంగ్స్ చేశారు, కార్తీక్ పాడాడు, చిన్మయి శ్రీపాద పాడాడు, చాలా పెద్ద పెద్ద సింగర్లు పాడారు, సునీత్ గారు పాడారు. అంతా ఒక ఎక్స్ట్రాడినరీ ఆల్బమ్. శ్రీలేఖ గారు పాడారు, రేవంత్ పాడాడు, శ్రీకృష్ణ పాడాడు. సో ఒక సూపర్, గీతా మాధురి గారు బ్రహ్మాండమైన పాట పాడింది ఆవిడ. ఇలా ఒక ఆల్బమ్ విని ఆదిత్య మ్యూజిక్లో అప్పుడు మా ఫ్రెండ్ సత్యదేవ్ గారని, మన శ్యామ్ శంకర్, అవును, కేవలం కార్లో ఇలా సాంగ్స్ వినిపిస్తే నిజం చెప్పండి రెహమాన్ గారు కొట్టారా అన్నాడు. పిచ్చెక్కిపోయే పాటలండి అన్నాడు ఆయన.
అలాంటి ఒక మంచి కంటెంట్ బేసిక్గా ఇది అది పెట్టుకుని నా డబ్బులు వెనక్కి వస్తే కానీ సినిమా రిలీజ్ అసలు పెట్టిన డబ్బులు ఎంత నిజంగా మాట్లాడితే వాళ్ళు చేసిన డ్యామేజ్ నా లైఫ్కి అంతా ఇంత కాదు. నాకు అది పరమాశయం. ఆ సినిమా నేను అనుభవించిన టాంట్రమ్స్ కానీ ఆ సినిమా ప్రాసెస్లో ఇవాళకి నేను కడుతున్న వడ్డీలు కానీ నాకు ఐ వాంటెడ్ టు గెట్ రిడ్ ఆఫ్ దట్ అట్ ఎనీ కాస్ట్ అనమాట. అది అంటే ఫర్ నో ఫాల్ట్ ఆఫ్ మైండ్ నేను ఆర్గానిక్గా ఒక మంచి సినిమా తీసి కష్టపడుతున్నాను. నేను కొత్త వాళ్ళకి అదే చెప్తున్నారే, మీ డబ్బులు ఇన్వాల్వ్మెంట్ ఉంటే అర్జెంటుగా మీరు ప్రొడ్యూసర్లు అయిపోండి. అన్లెస్ మీ ఫ్యామిలీ, ఇప్పుడు నాకు మా సిస్టర్ బావ గారు అయితే నేను ప్రొడ్యూసర్గా నా పేరు వేసుకోకర్లేదు, బికాస్ వాళ్ళు బాగుంటే చాలు నాకు. బయట నుంచి ఎవరో ముక్కు మోహన్ తెలియని వాళ్ళు వచ్చి నన్ను ఎక్స్ప్లాయిట్ చేసి నాకేమీ అందులో నాకు లేకపోతే నేను అసలు ఏమీ చేయలేను కదా. ఒక డైరెక్టర్గా నేను కష్టపడి దాన్ని సెన్సార్ వరకు చేసి సెన్సార్ అయిపోయి సెన్సార్ నుంచి ఎక్సలెంట్ అప్రిషియేషన్ వచ్చి డబ్బులు ఇచ్చి ఎందుకు కొంటారు ఒక కొత్త హీరో హీరోయిన్ మీద ఒక సినిమాని? మనమే కొనము. నేను ఎవరిని అడుగుతా పోయి నువ్వు డబ్బులు ఇచ్చి అతనికి సెటిల్ చేసి కొను అని ఎవరిని అడిగినా ఎంత ఓటీటీలు తెలుసున్నా సరే ఫ్రెండ్స్ ఉన్నా ఇదంతా ఒక బిజినెస్. ఇది పబ్లిక్లోకి వస్తే మేబీ యాక్సెప్టెన్స్ వల్ల డబ్బులు రావాలి, సో షేరింగ్లో ఇవ్వాలి. మంచి మంచి ప్లాట్ఫామ్స్ షేరింగ్లో ఇస్తామంటే ఆయన అగ్రిమెంట్ చేయను అని కూర్చున్నాడు. విజయనగరం ఆయన ఈ సినిమా గురించి తెలియని వాళ్ళు సినిమాల్లోకి వస్తే అండి ఈ మధ్య లిటరల్గా ఒంటి మీద తేళ్ళు జర్లు పాకుతున్నాయి. అందుకనే మా ఫ్యామిలీ కాబట్టి వాళ్ళకి నాతో పాటే సినిమాల గురించి చిన్నప్పటి నుంచి నేను ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి మా చెల్లెలు నా ప్రతి జర్నీ దగ్గరుండి తెలుసు కాబట్టి నాకు వాళ్ళతో ఏమి ఇష్యూ ఉండదు. అప్ ఫ్రంట్ ఒక కొత్త ఆడు వచ్చి ₹1 పెట్టి ఇంకా మన జీవితాలని వాడు ఉద్ధరించేసినట్టు ఫీల్ అయ్యి ఆ రూపాయి పోతేనేమో మనం ఏదో వాడిని మోసం చేసినట్టు నోటికి వచ్చినట్టు వాగి ఇలాంటివి అసలు చెత్త అన్నమాట. నేను విశ్వ గారిని ఎంకరేజ్ చేయడానికి కారణం ఆయనకున్న సినిమా ఇంట్రెస్ట్ నాకు తెలుసు. 2005 నుంచి మేము కంటిన్యూస్గా కలుస్తూ ఉండేవాళ్ళము. సో ఎవ్రీ టైం మా ఇద్దరికి కామన్ టాపిక్ ఏముంటుంది, ఆయన బిజినెస్ నేను మూవీస్. న్యాచురల్లీ మూవీ బిజినెస్ గురించి మాట్లాడేవాళ్ళం. అంత జర్నీ ఉంది కాబట్టి నేను కంఫర్టబుల్గా వాళ్ళ ఇంట్లో మనిషిలాగా వాళ్ళ ఫాదరు లిటరల్లీ నన్ను వాళ్ళ పెద్ద అబ్బాయిలాగా ట్రీట్ చేస్తారు. ఆయనకి ఎంత ఇష్టమో నాకు రుక్మాంగద గుప్తా గారని. సో అంత బాండింగ్ అసోసియేషన్ ఫ్యామిలీ అసోసియేషన్ ఉంటే లైక్ మనం చెప్పగలం. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు తప్పు చేసినా మనం తిట్టగలం, మళ్ళీ రెండో రోజు ప్యాచప్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. బయట వాళ్ళకి అది ఉండదు కదండి. అడిగో అర్ట్ అయిపోతుంది ఫోన్ తీయకపోతే. సో ఆ టార్చర్ నాకు ఎక్కువ. నాకు ఈ 4 గురించి బెంగలేదు, ఎందుకంటే ఏ రోజు ఇవి రిలీజ్ అయినా హిట్ అవుతాయి. కంటెంట్ చాలా బలమైన కంటెంట్ అండి. దాన్ని వాళ్ళు నమ్మి పబ్లిసిటీ చేయాలి. పబ్లిసిటీకి ఎవరు ఖర్చు పెట్టట్లేదు. ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టని ఏకైక సినిమాలు ఆ సంస్థలో నావే. సో ఇప్పుడున్నటువంటి ట్రెండ్ కావచ్చు, మారుతున్నటువంటి టెక్నాలజీ, వీటన్నిటి దాంట్లో వాటి మీద ఫోకస్ పెట్టాలనేటువంటి ఆలోచన ఇంకా రావట్లేదు ఈ ప్రొడక్షన్ హౌసెస్కి. మీరు తీసిన 4 సినిమాలు అవి వాళ్ళకి కోవిడ్లో మొత్తం ఇండస్ట్రీ అంతా పడుకున్నప్పుడు టు కీప్ ద బాల్ రోలింగ్ నన్ను ఇన్సిస్ట్ చేసి తీసేశారండి. కోవిడ్ అన్లాక్డౌన్ రాగానే వాళ్ళకి పెద్ద పెద్ద ప్రాజెక్టులు అన్నీ సెట్ అయ్యాయి. న్యాచురల్లీ ఇంకో నన్ను దీని మీద అసలు ఫోకస్ లేదు. డబ్బులు నేను జెన్యున్గా ప్రొడక్షన్ సైడ్ వాళ్ళకి ఏమీ కాస్ట్ ఇంపాక్ట్ లేకుండా, అంటే చెప్పిన బడ్జెట్ కంటే నీట్గా తక్కువ. నేను ఎక్కువ ఇండస్ట్రీలో పాపం నన్ను ఎవరు అనరు కానీ గుడ్ విల్ని పరమ బ్యాడ్గా వాడేది నేను ఒక్కనే ఇండస్ట్రీలో. మామూలుగా వాడిను ఒక ప్రొడ్యూసర్ కోసం. అసలు రియలైజేషన్ కూడా లేదు, ఎందుకంటే మళ్ళీ అలాంటి వాళ్ళకి నేను చేసినంత ఉద్యమ స్ఫూర్తితో ఎవడు చేయడు. వాళ్ళకి ఏదైనా హెల్ప్ అవుతుందంటే నేను పోరాడి ఎదురెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేసేస్తా. ఎందుకంటే అందుకనే నా గుడ్ విల్ వాల్యూ ఎక్కువ ఉంటుంది మొత్తం ఇండియాలో అయినా యుఎస్లో అయినా. వేరే వాళ్ళకి అంతంత రిలేషన్ ఉండదు, నాకు చాలా స్ట్రాంగ్ ఉంటుంది. నేను ఎవరితో అయినా కొంచెం సేపు టైం స్పెండ్ చేస్తే నాకుండే బాండింగ్ వాల్యూ మచ్ బెటర్ అండ్ బిగ్గర్గా ఉంటుంది. లేకపోతే ఎవరైనా మన ఎందుకు పట్టించుకుంటారు, అన్లెస్ మనం కూడా వాళ్ళ పట్ల జెన్యూన్గా ఉండకపోతే, సెల్ఫ్లెస్గా వాళ్ళకి సలహాలు ఇవ్వకపోతే, నేను చెప్తేనే వినాలనే రూల్ ఏముందండి ఈ ప్రపంచంలో. ఎవరి కష్టాలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి థాట్ ప్రాసెస్లు వాళ్ళకు ఉన్నాయి.
సో నేను చెప్పేటప్పుడు నా యాంగిల్ ఉండకుండా చెప్తానన్న ఒక్కటే నన్ను కాపాడుతూ వస్తుంది ఇండస్ట్రీలో. ఎదుటి వాళ్ళకి ఏం బెటర్ అవుతుందో నన్ను మీరు సలహా అడిగారు అనుకోండి, మీకేది బెటర్ అది చెప్తా. మధ్యలో నా కన్సల్టేషన్ ఫీజు ఏంటని అడగదు. అది సో ఇలాంటి సమయాల్లోనే చాలా నష్టపోతారు కదా. మనకేం నష్టం జరగదు. ఎండ్ ఆఫ్ ది డే అదే అనుకోండి. ఒక మంచి ఒకరికి చేయటం ద్వారా నష్టం అని అనుకుంటే అసలు ప్రపంచంలో మంచి అన్నది ప్రివైల్ కాదండి. రెండోది అదే ప్రపంచాన్ని కాపాడుతుంది తప్ప చెడు ఎప్పుడు కాపాడదు కదా. చెడు టెంపరీ బెనిఫిటే. మీకు లాంగ్ రన్ ఎందుకు ఉండాలి? నాకంటే టాలెంటెడ్ పీపుల్, నాకంటే డబ్బులు ఉన్నవాళ్ళు, నాకంటే కంఫర్టబుల్ లైఫ్ ఉండి కెరీర్లో హిట్లు చూసి తర్వాత ఫేడ్ అవుట్ అయిన వాళ్ళు ఇంతమందిని చూసాగా నేను. బట్ ఇవాళకి ఒకళ్ళు ఎవరైనా సినిమా తీయాలంటే ఒకసారి ఆదిత్య గారిని అడగండి అని ఎందుకు అంటారు. నేనేం పెద్ద తోపు తురుముకానని కాదు కదా. నేను అట్లీస్ట్ నా నాలెడ్జ్ షేర్ చేసి వాళ్ళకి ఎక్కడైనా గ్యాప్స్ ఉంటే వాళ్ళు వెళ్తున్న విధానంలో ఫిల్ చేస్తా. అంతకంటే నాకేం ఎజెండా ఉండదు. ఇది నష్టమని నేను అనుకున్నాను అనుకోండి, సినిమా ఇండస్ట్రీ మీద డబ్బులు ఎవరు పెడతారు? ఈ ఇండస్ట్రీ ఫంక్షన్ అయ్యేదే రాజకీయ నాయకులు, సాఫ్ట్వేర్ వాళ్ళు, రియల్ ఎస్టేట్ వాళ్ళు డబ్బులు పెడితేనే ఈ ఇండస్ట్రీ రన్ అవుతుంది. దీనికి ఈ ఇండస్ట్రీలో డబ్బులు సంపాదించడమే తప్ప, ఏది టైం బాగున్నప్పుడు, బాగాలేనప్పుడు ఆ సంపాదించిన డబ్బుల్ని జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవటమే తప్ప ఈ ఇండస్ట్రీగా డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయండి? పబ్లిక్ ఇవ్వాలి టికెట్ల రూపంలో, థియేటర్ ఓనర్లు ఇవ్వాలి, లేదంటే బయ్యర్లు ఇవ్వాలి, తీయటానికేమో డబ్బులు ఫైనాన్షియల్ ఇవ్వాలి, లేదంటే ఎన్ఆర్ఐలు ఇవ్వాలి, లేకపోతే పొలిటీషియన్స్ ఇవ్వాలి, వాళ్ళ ఫ్యామిలీస్ ఇవ్వాలి, బాగా డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరైనా సినిమా పిచ్చుంటే వాళ్ళు ఇవ్వాలి. ఎప్పుడు చూడండి మీకు ఈ ఇండస్ట్రీ మోడస్ ఆపరెండి మొత్తం బయట నుంచి వచ్చే డబ్బుల మీదే ఉంటుంది. అందుకనే సామాజిక బాధ్యత ఇండస్ట్రీ వాళ్ళకు ఉండాలని మీడియాలో ఎక్కువ తిడతారు. ఎందుకంటే మొత్తం సమాజం మీద బతుకుతున్న ఏకైక ఇండస్ట్రీ ఇది. ఉందా లేదా బాధ్యత? ఉందా లేదా అని మనం చెప్పలేము. ఉన్నవాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు నన్ను అడిగితే నాకు ఉందని చెప్తా. ఇంకొక ఎగ్జాంపుల్ మీరు చెప్తే వాళ్ళకి లేకపోయి ఉండొచ్చు. అది మన తప్పు కాదు. లెక్క చెప్తే ఎంత ఉంటుంది? అది ఎప్పుడు పర్సంటేజ్ అన్నది ఇప్పుడు కొన్నిసార్లు కుదరక రెస్పాండ్ అవ్వకపోవటాలు ఉంటాయి, కొన్నిసార్లు కుదిరి వేరే రీజన్ వల్ల రెస్పాండ్ అవ్వకపోవటాలు ఉంటాయి, పొలిటికల్ ఎజెండాలు ఉంటాయి. ఎస్పెషల్లీ సినిమా రాజకీయ రంగం ఒకటైపోయిన దగ్గర నుంచే ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చాయి. సినిమాగా చెన్నైలో ఉన్నప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వామితో సమానం మన హీరోలు. రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి ప్రతి వాళ్ళకి యాక్సెసిబుల్ అయిపోయింది. విడదీయరాని బంధంలా ఏర్పడిందా? విడదీయరాని బంధం కంటే మోర్ విడగొట్టేసేయడానికి మెటీరియల్ అయిపోయింది. అది ఆ డ్యామేజ్కి ప్రిపేర్ అయ్యే వస్తారుగా ఎవరైనా. రామారావు గారు వచ్చినా, చిరంజీవి గారు వచ్చినా, పవన్ కళ్యాణ్ గారు వచ్చినా, బాలయ్య బాబు వచ్చినా, ఎవరు రాజకీయాల్లోకి వచ్చిన, విజయశాంతి గారు వచ్చినా, సినిమాల నుంచి రాజకీయాల్లోకి రావటం అన్నది ఎప్పటి నుంచో ఉండింది మనకి. ఆయన కోన ప్రభాకర్ రావు గారి దగ్గర నుంచి మొదలు పెడితే లేటెస్ట్గా రోజా గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇలా సినిమాల్లో ఫ్లరిష్ అయ్యి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళ సంఖ్య చాలానే ఉండింది. ఖుష్బు గారు యాక్టివ్ పాలిటిక్స్లోకి దిగి ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు, సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఏంటంటే మనకి హిందీలో కూడా అమితాబ్ బచ్చన్, ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా ఉంది కదా, తమిళ్ బోల్ అంతమంది ఉన్నారు, కమల్ హాసన్ ఉన్నారు, సీఎంలు అయిన వాళ్ళు ఉన్నారు, జయలలిత గారు, ఎంజీఆర్. సో ఈ రెండు ఎప్పుడైతే మన గ్రోత్లో రెండు మమేకం అయిపోవటం మొదలుపెట్టారు, రెండు రంగాలు ఒకసారి కలిసిపోతే డ్యామేజ్ కూడా ఎక్కువ. సో ఇప్పుడు మళ్ళీ మనం ఆ 4 మూవీస్ పార్క్ నుంచి ఇంకా కొంచెం వెనక్కి వెళ్తే మనసంతా నువ్వే. యూజువల్గా ఇప్పుడు అంతా కూడా రిలీజ్ల ట్రెండ్ జరుగుతుంది. మనసంతా నువ్వే, కెన్ వి ఎక్స్పెక్ట్ దట్? మొన్నే నాకే ఒకళ్ళు పంపించారండి ఇన్స్టాగ్రామ్లో ఒక అనౌన్స్మెంట్ వచ్చింది, మనసంతా నువ్వే 4K రిలీజ్ చేస్తున్నామని. నన్ను అడిగారు, ఆ డేట్ కూడా పోస్టర్ మీద ఏదో వేశారు, కానీ అది యాక్చువల్గా ఫేక్ న్యూస్ అండ్ ఒరిజినల్గా నిజమా నాకు తెలీదు, కనుక్కోలేదు. ఎందుకంటే నేను రీసెంట్గా బుక్ మై షో వాళ్ళు రెడ్ లారీ ఫిల్మ్ ఫెస్టివల్ అని పెట్టారు కదా, అందులో వాళ్ళు పాపం చాలా ట్రై చేశారు. ఎంఎస్ రాజు గారిని అప్రోచ్ అయ్యారు, మనసంతా నువ్వే మేము 4K కన్వర్షన్ చేసి ఈ ఫెస్టివల్లో ముందు చేస్తాము, తర్వాత మీరు దాన్ని యాజ్ ఇట్ ఈజ్ రిలీజ్ చేసుకోవచ్చు అని. అప్పుడు ఆయన రైట్స్ నా దగ్గర లేవని ఏదో చెప్పినట్టున్నారు వాళ్ళకి. అది వేగా ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళకే మొత్తం డిజిటల్ రైట్స్ ఉన్నాయి, నాకు లేవు అని. తర్వాత ఈ పోస్టర్ వచ్చినప్పుడు ఆ పోస్టర్ మీద వేగా ఎంటర్టైన్మెంట్స్ లోగో లేదు, ఓన్లీ సుమంత్ ఆర్ట్స్, ఎంఎస్ రాజ్ గారి పేర్లు ఉన్నాయి. సో నాకు ఐడియా లేదు, మేబీ అది ఎందుకంటే రిలీజ్ అన్నది ఎప్పుడు ప్రొడ్యూసర్ కాల్ అండి. నేను చెయ్యను అనుకుంటే కొత్తగా తీసిన సినిమాలైనా ఆపేయచ్చు, పాత కూడా రిలీజ్ చేయకపోవచ్చు.
అదే ఎంఎస్ రాజు గారు ఇష్టమే, మనకు తెలియదు యాక్చువల్గా ఆయన ఎవరెవరితో ఏం అగ్రిమెంట్లు చేశారు అన్నది ఒక డైరెక్టర్గా నాకు తెలిసే అవకాశం కూడా లేదు. బట్ ఐ విల్ బి ద హ్యాపీయెస్ట్ పర్సన్. మన సినిమాలు ఏమన్నా మళ్ళీ వచ్చి దాన్ని మళ్ళీ ఈ జనరేషన్లో నలుగురు చూసినా బాగానే ఉంటుంది. బట్ ఇప్పటికీ చూస్తున్న వాళ్ళు ఉన్నారు కదా. యా, థ్యాంక్స్ టు టెలివిజన్. అది చాలామంది నన్ను దర్శకుడుగా లైక్ చేసే ప్రేక్షకులు చాలామంది టెలివిజన్లో కానీ ఓటీటీ ప్రేక్షకుల్లో కానీ ఉన్నారు. అందుకని నాకు ఎక్కడో అక్కడ ఉన్నారు. ఆ కనెక్షన్ అనేది ఎక్కడ మిస్ అవ్వలేదు, ఆ ఫస్ట్ మూవీ కనెక్షన్. ఇప్పటికీ నాకు చాలా మెసేజ్, కొన్ని వందల మెసేజ్. ఏదో ఇప్పుడు ఈ జనరేషన్లో ఇప్పుడు సినిమా రిలీజ్ అయినన్ని మెసేజ్లు వస్తాయి నాకు. నేనున్నాను టీవీలో వచ్చిన, ఆట టీవీలో వచ్చిన, మనసంతా నువ్వే టీవీలో వచ్చిన, బాస్ వచ్చిన. బాస్కి కొంచెం రిలేటివ్లీ తక్కువ మెసేజ్లు వస్తాయి, నేనున్నానికి చాలా ఎక్కువ వస్తాయి, మనసంతా నువ్వే బాగా వస్తాయి. ఆటకి సర్ప్రైజింగ్లీ యంగ్ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు. నేను యూఎస్లోని ఇక్కడ కూడా నేనే ఆశ్చర్యపోయాను ఏంటంటే, ఆ సినిమా ఒక సేఫ్ బెట్ మాస్ మసాలా సినిమా చేయాలనుకుని పక్కన కొట్టేశాం. అప్పుడు ఏవో కొంచెం ఫైనాన్షియల్ ఇష్యూస్ నుంచి బయటపడటానికి ఇది ఒక కుకీ అంటారు కదా, పూరి జగన్నాథ్ గారి స్టైల్లో ఉండాలని చెప్పి చోటా గారు, దేవిశ్రీ ప్రసాద్, ఇలియానా, సిద్ధార్థ హీరో ఆఫ్టర్ బొమ్మరిల్లు ఒక మ్యాజిక్ తోటి బయటపడిపోగలం తప్ప ఓ మనసంతా నువ్వే లాంటి ఒక క్లాసిక్, ఒక వెల్ మేడ్ ఫిల్మ్ లాగా దాన్ని ట్రీట్ చేయలేము. కమర్షియల్ బ్లాక్ బస్టర్ అయితే అవుతుంది అన్నది మా ఫస్ట్ మీటింగ్లో మా డెసిషన్. ఎగ్జాక్ట్గా అలా చేసి ఇచ్చేసాను. ఆ పర్పస్ బ్రహ్మాండంగా సర్వ్ అయిపోయింది. ఆయన విపరీతంగా డబ్బులు వచ్చేసాయి, బట్ సినిమాకి రెస్పెక్ట్ రాదు అంత, మన మనసంధానం ఎంత రాదు అన్నది తెలుసు, రిలీజ్ ముందే తెలుసు. కానీ సినిమాని ఎక్కడ తగ్గించలే. కానీ ఇప్పుడు ఈ జనరేషన్లో చాలామంది నాకు మీ ఆట ఇష్టం అంకుల్ అంటే నాకు ఆశ్చర్యం, అరే ఈ సినిమా నేను ఏమనుకుని తీశాను ఎలా మిగిలిపోయింది. పబ్లిక్ బాగుందంటే ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి. సో బాగానే అది ఆనందంగానే ఉంటుంది న్యాచురల్లీ. ఓ 20 years కుర్రాడు యూఎస్లో లేకపోతే ఇక్కడ వైజాగ్లోనో కలిసినప్పుడు కాలేజీకి వెళ్తున్న స్టూడెంట్, మీ సినిమాల్లో నేను ఆట బాగా నచ్చుతుంది అంకుల్ అంటే నేను ఐ ఫీల్ సో హ్యాపీ. మనకు తెలియకుండానే బాగానే చేశామని. ట్రూ. సో ఇప్పుడు మనం ఎలాగో మనసంతా నువ్వే గురించి మాట్లాడుకున్నప్పుడు విఎన్ ఆదిత్య గారు అనగానే ఉదయ్ కిరణ్ గురించి మాట్లాడకుండా ఉండలేము. ఎన్ని ఇంటర్వ్యూలో మీరు మాట్లాడినప్పటికీ కూడా 2014లో ఉదయ్ కిరణ్ మనకు దూరం అయ్యి ఇప్పటికి ఆల్మోస్ట్ ఒక 10 years దాటింది, 11th yearలో ఉన్నాము. సో ఆయనకు ఒక ట్రిబ్యూట్ లాగా ఆయన రిలీజ్ చేయొచ్చు అని ఒక థాట్, మీరేమన్నా కొంచెం చెప్తారా? నేను ఆల్మోస్ట్ 4-5 ఏళ్ల నుంచి ఎవ్రీ ఉదయ్ బర్త్డేకి మేము రకరకాలుగా ఎంఎస్ రాజు గారిని వేరే వేరే పేర్లతో అప్రోచ్ అవ్వటం జరిగింది. అది నేను అన్నాను కదా, ఉదయ్ కిరణ్కి ట్రిబ్యూట్ కిందే ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా ఉదయ్కి ట్రిబ్యూటేనండి. ఎందుకంటే ఉదయ్ కిరణ్ ఇవాళకి అందరి మనసుల్లోనూ అలా లవర్ బాయ్ లాగా అంత ఆ చార్మింగ్ ఉదయ్ కిరణ్ పర్ఫెక్ట్గా వాడిన క్యారెక్టర్ మనసంతా నువ్వేనే. అతను చిత్రం సూపర్ హిట్, నువ్వు నేను సూపర్ హిట్, ఇంకా చాలా సినిమాలు చేసినా కూడా మనసంతా నువ్వే ఐకానిక్గా అతన్ని ఇమేజ్ అలా ముద్రపడిపోయిన సినిమా. అది మేమేమి ఎక్స్పెక్ట్ చేసింది కాదు, యూనివర్స్ అంతా కలిసి మేనిఫెస్ట్ చేసింది అది. అందులో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు కానీ, పరచూరు బ్రదర్స్ కానీ, ఎస్పెషల్లీ పరచూరు వెంకటేశ్వరరావు గారు కానీ, ఎంఎస్ రాజు గారు కానీ, ఎస్ గోపాల్ రెడ్డి గారు, ఆర్పి పట్నాయక్, ఎంతోమంది కలిసి మేనిఫెస్ట్ చేస్తే, సుచిత్ర చంద్రబోస్ గారు ఆవిడ మర్చిపోలేదు, సింగిల్ కార్డు కొరియోగ్రఫీ, అనూపు ఆర్పి గారి దగ్గర కీబోర్డు ప్రోగ్రామర్, సో అనూప్ రూబెన్స్, చాలామంది అంటే ఒక ఫైర్ ఉన్నవాళ్ళు లేదా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ లెజెండరీ పీపుల్ కాంబినేషన్లో కొట్టిన హిట్ అది మనసంతా నువ్వే. మళ్ళీ నాకే ఏ సినిమాకి అలా కుదరలే. అలాంటి అందరూ కలిసి మేనిఫెస్ట్ చేసిన ఒక సక్సెస్ఫుల్ సినిమా కాబట్టి అది ఇవాళకి ఒక ఎపిక్ లాగా ఉండిపోయింది. మా ఎక్స్పెక్టేషన్ సినిమా హిట్ అయితే చాలని, మాకు అంతకంటే ఏం లేదు. పబ్లికేనండి, అందుకే అన్నాను ఇందాక, సినిమా ఇండస్ట్రీ బతుకుతుందంటే ప్రేక్షకుల వల్లే. ఇండస్ట్రీ వల్ల ఇండస్ట్రీ బతకటం అనేది నాకు తెలిసిన అనుభవంలో లేదు. ఇండస్ట్రీలో కూడా ఒక సినిమా ఆగిపోవటానికి ఇండస్ట్రీ వాళ్ళు కారణంగానే ఒక సినిమా జరగటానికి ఎవ్వడు కాదు. ఎవడైనా అంతే, ఒక ఇద్దరి మధ్య గొడవ ఒక సినిమాని ఆపేయచ్చు, కానీ ఒక ఇద్దరు కలయిక ఒక సినిమాని జరుగుతుంది పూర్తిగా చివరిదాకా ప్రేక్షకుల దాకా తీసుకెళ్తుంది అన్నది కూడా లేదు. మరి ఇంత బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యుండి నా సినిమానే రిలీజ్ అవ్వలేదంటే కూడా నేను ఆశ్చర్యపోను. అంతేలే, వెన్ ఇట్ కమ్స్ టు ఎకనామిక్స్
దెర్ ఇస్ నో కెమిస్ట్రీ ఇన్ ఇట్. ట్రూ 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 సో ట్రూ కదా, ఇదే జీవన సత్యం కదా. మనం ఎలాగూ దేశకాలమాన పరిస్థితుల గురించి సమాజ స్థితిగతుల గురించి మాట్లాడుకుందాం అనుకున్నప్పుడు, సమాజంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో బెట్టింగ్ యాప్స్ అనేవి చాలా విపరీతంగా కనిపిస్తున్నాయి. అందులో చాలా వరకు ఇన్వాల్వ్ అయిందంతా సెలబ్రిటీలు అనేది, వాళ్ళని కేసులు అవుతున్నాయి, ఇవన్నీ చూస్తున్నారు కదా. దీన్ని ఎట్లా చూస్తారు మీరు ఓవరాల్ ఈ ట్రెండ్ అసలు ఈ కల్చర్ని? యాక్చువల్గా బెట్టింగ్ యాప్స్కి లైసెన్స్లు ఇవ్వటం దగ్గర నుంచి ఎవ్రీథింగ్ గోయింగ్ రాంగ్ అండి. ఎందుకంటే వాటి చాలా చోట్ల ఇప్పుడు డిఫరెంట్ స్టేట్స్కి ఒక్కొక్క రూల్ ఉంటుంది. కొన్ని చోట్ల ఆ యాప్స్కి లైసెన్స్ లేదు, సో ఇల్లీగల్ బెట్టింగ్ ఉంటుంది. కొన్ని చోట్ల కొన్ని కంట్రీస్లో కూడా పర్మిషన్స్ ఉండవు. కొన్ని కంట్రీస్ ఇప్పుడు యుఎస్లో కూడా కొన్ని స్టేట్స్లో డ్రగ్స్ ఫ్రీ అలౌడ్, అఫీషియల్లీ కొనుక్కోవచ్చు, వాడచ్చు, కన్జ్యూమ్ చేయొచ్చు. కొన్ని స్టేట్స్లో స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్, పట్టేస్తారు. సో అలాగా మనకి ఇక్కడ ఈ బెట్టింగ్ యాప్స్ అలా తయారయ్యాయి. ఆ బెట్టింగ్ యాప్స్కి సినిమా వాళ్ళు కూడా ఇరుక్కున్నారంటే, సినిమాలు ఏం మార్చి నుంచి సొసైటీలో ఏది ఎక్కువ డబ్బులు వస్తుంటే, ఇప్పుడు ఒక క్రికెట్ మ్యాచ్కి మీరు ఒక సెలబ్రిటీని మీకు ఇంత డబ్బులు ఇస్తాము, మీరు వచ్చి సన్ రైజర్స్కి అండగా మా టీషర్ట్ మా జెర్సీ వేసుకుని అక్కడ నుంచోండి అంటే తప్పులేదు. దట్ ఈస్ అంటే అది తప్పులేదు. పెళ్ళిళ్ళకి వెళ్తే ఇస్తున్నారు డబ్బులు ఒక సెలబ్రిటీకి, షాపు రిబ్బన్ కటింగ్కి వెళ్తే ఇస్తున్నారు. సో ఏ అడ్వర్టైజ్మెంట్ కోసం సినిమాని పబ్లిక్ వాడుకోవటం అన్నది ఇవాళ కొత్త కాదు. కాకపోతే ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సినిమా ఇండస్ట్రీకి ఎక్కడో కొన్ని విషయాలు మీరు చేయకూడదు అన్నది దగ్గర ఒక గ్యాప్ ఉంది, ఒక మిస్అండర్స్టాండింగ్, లైక్ తెలియట్లేదు. అవేర్నెస్ లేదా? అవేర్నెస్ సినిమా వాళ్ళకి లేదు, పోలీసులకు ఉంటుంది. న్యాచురల్లీ లా వాళ్ళదే కాబట్టి వాళ్ళకు ఉంటుంది ఎవరేం చేయొచ్చు, ఎవరేం చేయకూడదు. సినిమా ఇండస్ట్రీకి అది ఎంత ట్రై చేసినా రావట్లేదు. ఎందుకంటే అప్రోచ్ ఇప్పుడు మనం జనరల్గా ఇండస్ట్రీలో నోటీస్ బోర్డులో, ఛాంబర్లో నోటీస్ బోర్డులో పెడతారు, కౌన్సిల్లో నోటీస్ బోర్డులో పెడతారు. అందరికీ అందులో మెంబర్స్ అయిన వాళ్ళందరికీ ఇంటింటికి, అసోసియేషన్ ఆఫీసులకి అందరికీ ఈమెయిల్స్ పెడతారు, ఇంటింటికి రిజిస్టర్డ్ పోస్టులో పంపుతారు. మనము షూటింగ్ చేస్తున్న విధానంలో, మనం వెళ్తున్న వర్క్ ఫ్లోలో ఎవడు అది వెనక్కి వెళ్ళి చదువుకున్న, అసలు నాకు తెలిసి నాకు మొన్న నేను ఎప్పుడో ఒక 4-5 years బ్యాక్ హౌస్ వెకేట్ చేసినప్పుడు నాకు తెలిసింది, ఆ ముందర హౌస్లో 14 ఏళ్ల క్రితం ఛాంబర్ నుంచి నాకు ఇంత కట్ట జర్నల్స్ అవి వచ్చాయి, వాటిల్లో ఉంటాయి ఇవి. ఇప్పటికి ఓపెన్ చేయలేదా? నేను కోవిడ్లో ఖాళీగా ఉన్నాను కాబట్టి అప్పుడు చదివాను. ఓకే. కానీ మిగిలిన వాళ్ళు ఆ ఎఫర్ట్ కూడా బెటర్. అప్పుడు నేను అసలు ఏం జరుగుతుంది అని తెలుసుకోవటానికి నేను చదివా. అది మిగిలిన వాళ్ళకి ఆ టైం కూడా ఉండదు. ఇంకా మోర్ సక్సెస్ఫుల్గా ఉన్న వాళ్ళకి అసలు టైమే ఉండదు. గబుక్కుని ఒక ఏజెన్సీ నుంచి, యాడ్ ఏజెన్సీలో వేరే వర్క్ చేస్తాయి, ఏజెన్సీ నుంచి ఒకడు వచ్చి ఒక బాంబింగ్ ప్రైస్ తోటి అప్రోచ్ అవుతాడు. ఇమీడియట్గా అది ఎక్సైట్ చేస్తుంది, కానీ ఇది మంచి చెడు అని ఆలోచించేంత షార్ట్ టైం కూడా మళ్ళీ వెంటనే డేట్ ఇవ్వాలా. ఇవ్వకపోతే వాడి అదే ఆపర్చునిటీ ఈక్వలెంట్గా ఇంకో సెలబ్రిటీకి పోతుంది. ఇది ఎండ్ ఆఫ్ ది డే ఇక్కడ సర్వైవల్ అన్నది ఒక హై Formula 1 కాంపిటీషన్ అండి. మన కారు కొంచెం ఒక 1 kilometer స్పీడ్ తగ్గినా కూడా మనము వీ కెనాట్ క్రాస్ ద లైన్. అంత రేసింగ్లో మన లైఫ్ ఉన్నప్పుడు పూర్తిగా సినిమాలది తప్పు, వీళ్ళకి అసలు ఏ నా గుడ్డు తెలియదంటే, ఏమీ తెలియకపోతే సినిమాల్లో అన్ని మంచి విషయాలు ఎలా చెప్తాం? ఒక జీవితాన్ని మీరు మామూలుగా మీ జీవితంలో మీరు ఒక నెలలో 10-15 మందిని క్లోజ్గా అబ్జర్వ్ చేయగలుగుంటారు. మేము ఒక సినిమాలో ఒక సీన్లో దాదాపు 150 క్యారెక్టర్లు రాయాలి. పర్టికులర్గా ఒక కోర్టు సీన్ వస్తే అన్ని క్యారెక్టర్ల మీద మాకు రీసెర్చ్ ఉండాలి. సో అలా ఒక సీక్వెన్స్ని బట్టే మీరు ఇన్ని క్యారెక్టర్లని, ఇన్ని యాటిట్యూడ్ని, ఇంత అప్డేటెడ్గా ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేస్తుంటే రియల్ లైఫ్ కంటే ఎక్కువ జీవితాన్ని చూస్తాం సినిమాల్లో. నాకైతే పర్సనల్గా నన్ను ఎగ్జైట్ చేసేది అదే. నేను బయట కలిసిన వ్యక్తుల కంటే క్యారెక్టర్లను ఎక్కువ కలుస్తాను. ఆలోచనల్లో కానీ రైటింగ్లో వాళ్ళు ఏం మాట్లాడితే బాగుంటుందో మనం డిసైడ్ చేస్తాం. కొన్నిసార్లు అది ఫిక్షను, కొన్నిసార్లు వాళ్ళు న్యాచురల్గా మాట్లాడితే మనం ఆడియన్స్ కనెక్ట్ అవుతాం అనుకుంటాం, అది రియలిస్టిక్ అప్రోచ్. ఇలా మా అప్రోచ్లు ఎవ్రీ టైమ్ సినిమా తీసేటప్పుడు మారుతున్నప్పుడు అప్డేటెడ్గా ఉంటారు అన్నది తప్పు. కానీ అవేర్నెస్ లేకపోవటం అన్నది జరుగుతోంది. అది గనక ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు లేటెస్ట్గా పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకున్న చర్యలతో
ఇండస్ట్రీకి కూడా ఎప్పుడో అప్పుడు ఒక్కొక్క జోల్ట్ అలా తగులుతున్నప్పుడల్లా వాళ్ళు సెట్ అవుతూనే ఉన్నారు పాపం. వాళ్ళు ఏమీ దే ఆర్ నాట్ అగెయిన్స్ట్ లా అండ్ ఆర్డర్ అండ్ సొసైటీ నామ్స్. కాకపోతే ఏంటంటే ఫస్ట్ ఎప్పుడు నెగిటివ్ న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు మనమే చూస్తాం, ఈవెన్ బయట సొసైటీలో ఒక మర్డర్ జరుగుతుంది, ఒక నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారన్నది అసలు బొంబార్డింగ్గా బ్రేకింగ్ న్యూస్ వచ్చేస్తుంది. మా ఫ్రంట్ పేజీలో రక్తసిక్తం అయిపోయిన నగరం ఇట్లా ఒక భారీ హెడ్డింగ్ పెట్టి, తర్వాత నేను 100 సార్లు అనుకుంటాను, వెతుకుతాను ఏ పేపర్లోనూ, వాడికి శిక్ష పడిందో లేదో నాకు తెలీదు, న్యూస్ ఫాలో అప్ ఉండదు. ఎవ్రీ టైము నా కన్సర్న్ ఏంటంటే యాక్చువల్గా జనానికి అది కూడా తెలియాలి. వాడు తప్పించుకోవచ్చు, వాడు శిక్ష నుంచి బయటపడవచ్చు, లేదా వాడు నిందితుడు కాదని తెలియచ్చు, లేదా ఆ కేసుని క్లోజ్ చేయొచ్చు. ఈ న్యూస్కి కూడా అంతే స్పేసు వాల్యూ బ్రేకింగ్ న్యూస్ లాగా అంత విజిబుల్గా చేయనప్పుడు ఇది చేయటం కూడా తప్పే కదా అంటాను నేను. అది కూడా ఉంటే నాకు రైట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా ఒక పౌరుడిగా, సినిమావాడిగా కాదు. యా, ఒక మోస్ట్ సెన్సేషన్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయి, క్రైమ్ జరిగింది అనుకుంటే దాని ఫాలోఅప్ కొన్నేళ్ల తర్వాత ఏదో కోర్టు కేసులో అవన్నీ తీర్పులు వచ్చిన తర్వాత అప్పుడైతే వస్తుంది, కానీ ఫస్ట్ ఏం జరిగింది అనేది మనం మర్చిపోతాం. మనకి ఇవాళ ఒక బ్రేకింగ్ న్యూస్ వస్తే రెండో రోజు ఇంకో బ్రేకింగ్ న్యూస్ వచ్చేస్తుంది. ఇది పాపప్ అయిపోతుంది, అది పోతుంది, మళ్ళీ ఇది మైండ్ లోంచి పోతుంది, ఇది పోతుంది. మొబైల్ నిజంగా స్మార్ట్ ఫోన్ ఎవడు కనిపెట్టాడు, కానీ అది కమ్యూనికేషన్ని దాటి మనం తెలియకుండా ఒక బ్లూ వేల్ గేమ్ మన లైఫ్తో మనం ఆడేస్తున్నాం అనిపిస్తుంటుంది. సో ట్రూ. సో ఇప్పుడు అన్నయ్య ఒక సినిమా తీయాలనుకున్నారు, చెల్లితో ప్రొడక్షన్ హౌస్ పెట్టించేశారు. వాట్ అబౌట్ నెక్స్ట్ జనరేషన్? మీ పిల్లలు సినిమాల్లోకి వస్తానంటే నేను హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తా. ఎందుకంటే నేను ఎంతో మందికి మంచిగా మెంటర్ని, నాకున్న మంచి పేరు అది. సో వాళ్ళకి నేను రైట్గానే గైడ్ చేస్తాను ఇఫ్ దే వాంట్. వాళ్ళు మన మాట వింటారని నేను అనుకోను ఇప్పటికైతే. అసలు యాజ్ ఆఫ్ నౌ మా పెద్దన్నయ్య కొడుకు పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో డైరెక్షన్ అండ్ స్క్రీన్ రైటింగ్ చేశాడు. మొన్న నేను పని కట్టుకుని వాడి డాక్యుమెంటరీ స్క్రీనింగ్కి వెళ్ళాను. మళ్ళీ 1 monthలో ఫిక్షన్ స్క్రీనింగ్ ఉంది. అక్కడ అక్కడ కొంతమంది తెలుగు పిల్లలు మన సినిమాలు ఆల్రెడీ చూసిన వాళ్ళతోటి చాలా టైం స్పెండ్ చేసాం. సినిమాటోగ్రఫీ నుంచి ఒక కుర్రాడు, అలాగే ప్రొడక్షన్ డిజైనింగ్ నుంచి ఒక అమ్మాయి. సో వీడి కొలీగ్స్ అనమాట, చదువుకుంటున్న వాళ్ళు. అలా ఒక 4-5 పిల్లలు అదర్ స్టేట్స్ వాళ్ళు. అండ్ మా వదిన గారు అబ్బాయి, మా మేనమావ గారు అమ్మాయికి కొడుకు ఢిల్లీ నుంచి అతను పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో సినిమాటోగ్రఫీ చేసి పాస్ అయ్యి ఇప్పుడు కొంచెం నేను కూడా అప్పుడప్పుడు నా ఎడిటింగ్ రూమ్కి పిలిచి నేను ఐ స్టార్టెడ్ టాకింగ్ టు హిమ్ మోర్, సో దట్ ఏదో ఒకరోజు అతను సినిమాటోగ్రాఫర్గా వర్క్ చేస్తాను. మా వాడికి చెప్పాను, అరే నేను నా దగ్గర జాయిన్ అవటం నీకు అంటే వాడు చిన్నప్పటి నుంచి మన చేతుల్లో పెరిగి పెద్దన్నయ్య కొడుకు. నేను శ్రీరామ్ సినిమా చేస్తున్నప్పుడు పుట్టాడు. వాడికి బాగా మూవీ బఫ్ ఇంట్లో. వాడు జేఎన్టీయూలో కూడా విఎఫ్ఎక్స్ అండ్ యానిమేషన్ చేసి వచ్చాడు, రాజీవ్ అని. సో వాడు వెరీ సూన్ ఏదో ఒక డైరెక్టర్ దగ్గర జాయిన్ అవుతానన్నా పెడతానని చెప్పాను. ఒకవేళ హిందీలో నీ కెరీర్ స్టార్ట్ చేస్తానన్నా నేను సపోర్ట్ చేస్తానని చెప్పా. సో ఫ్యామిలీలో మా పెద్దదిన గారు ఆల్రెడీ షీ వాజ్ ఇంటూ టీవీ సీరియల్స్ యాక్టింగ్లో. మా అన్నయ్య జర్నలిజంతో పాటు ప్యారలల్గా సినిమా స్క్రిప్ట్ రైటింగ్, అలా స్టోరీ సిట్టింగ్స్ అన్నీ కెరీర్గా చూసుకుంటూనే ఉన్నాడు. వాళ్ళ కూతురేమో సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ అయిపోయింది, కానీ కొడుకు సినిమాల్లోకి వస్తానని పూణే వెళ్ళిపోయాడు. నాకు ఒకడే కొడుకు, వాడు ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు, కంప్యూటర్ సైన్స్. బట్ వాడు నాకు ఇప్పుడిప్పుడే నెమ్మదిగా ఫిల్లర్లు ఇస్తున్నాడు. నాకు ఎందుకో సినిమాలు బాగా అట్రాక్ట్ చేసేస్తున్నాయి నాన్న, ఇదే కెరీర్ అవుతుందేమో డౌట్గా ఉంది అని ఇలా ఇండైరెక్ట్గా స్క్రిప్ట్లు ఇస్తున్నాడు. కానీ నేను వాడి చిన్నప్పుడు షార్ట్ ఫిల్మ్స్ అవి తీసేవాడు. నేను వాడిని ఎంకరేజ్ చేయటంలో ఎప్పుడు వెనకాలేదు. నాకు మా ఫాదర్ మదర్ మాకు ఫ్రీడమ్ ఇవ్వకపోతే నేను ఉండేవాడిని కాదు ఇక్కడ. నువ్వు ఈ జాబే చేయాలి, నువ్వు ఇదే చదవాలి. మా పేరెంట్స్ ఇద్దరికి మేము ఎప్పుడు ఆ విషయంలో నేను రుణపడి ఉంటాను. ఎందుకంటే ఒక మనిషి వాడు ఎంచుకున్న రంగంలో ఉండాలంటే పేరెంట్స్ కనుక రెస్ట్రిక్షన్స్ లేకపోతే, నేను కూడా ఇప్పుడు నా ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్ ఈ ఆస్పైరింగ్ టాలెంట్ ఉన్నవాళ్ళు, ఎంతూజియాజం ఉన్నవాళ్ళు ఎలాగా వాళ్ళ లైఫ్ బెటర్మెంట్ కోసం వెళ్ళాల్సి వచ్చిందో అదే అలా గుంపులో పడి వెళ్ళిపోవాల్సి వచ్చుండేదేమో. అప్పట్లో ఏముందండి, మాస్టర్స్ చేసి అక్కడ జాబ్ వస్తే ఇక్కడ నుంచి అర్జెంటుగా ఆడపిల్లల్ని చూసి వారంలో సెట్ చేసి ఎంగేజ్మెంట్ పెళ్ళి అయిపోవాలి.
ఆ మిడిల్ క్లాస్ రూట్లో వెళ్ళనీయలే మా పేరెంట్స్. మీకు ఏది ఇష్టమైతే చేయండి అన్నారు. లేకపోతే మా ఫాదర్ గట్టిగా తలుచుకుంటే వాళ్ళ ఫాదరు మా కొడుకులందరినీ బ్యాంకులో వేసేసారు బలవంతంగా, మీకు సెటిల్మెంట్ ఉండదు కష్టం అని. అదే పని మా ఫాదర్ మాతో చేయలే, మా బ్రదర్స్ ముగ్గురితో చేయలే. కానీ మా రెండో అన్నయ్య న్యాచురల్గా బ్యాంక్ ఎంప్లాయీ అయిపోయాడు, హెచ్ఎస్బిసి. సో వాడికి 2 పిల్లలు. వాళ్ళు నాతో చాలా కంఫర్టబుల్గా సినిమాలు డిస్కస్ చేస్తారు, ఇది చూసాం నెట్ఫ్లిక్స్లో, అది చూసామని. కానీ మొన్నే వాళ్ళ రెండో వాడికి చెప్పాను, 8th 9th 10th 11th 12th చాలా క్రూషియల్ రా. ఆ టైం కల్లా కెరీర్ ఏంటని తెలిస్తే దానికి తగిన స్టడీ చేయండి. ఈవెన్ ఇప్పుడు మీకు సినిమాలే కావాలంటే ఏం చేయాలని నేను చెప్తాను నెక్స్ట్ జనరేషన్కి అని. ఇట్లా బాగానే గైడ్ చేస్తాను. నేను పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను. నాకున్న తక్కువ టైంలోనే నేను ఎక్కువ టైం పిల్లలతో గడుపుతాను. సో దట్ మా చెల్లెలు, మేనల్లుడు, మేనకోడలు వాళ్ళు దే ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫిల్మ్స్. ఓకే. మా చెల్లెలు కూతురు సంహిత అని ఇప్పుడు మన సినిమాలో ఒక ట్రాక్, ఇంగ్లీష్ ట్రాక్ కంపోజ్ చేసి లిరిక్ రాసి పాడింది. ఓకే. త్వరలో రిలీజ్ అవుతుంది. కానీ ఆ అమ్మాయికి ఒక ఛాన్స్ ఉంది ఏంటంటే ఇంటర్నేషనల్ కెరీర్ పర్సూ చేయొచ్చు. అక్కడ ఉంది పెరిగిన పిల్ల, దానికి ఇంగ్లీష్లో మోర్ గ్రిప్ ఉంది, అక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో నేను ఆ దిశగా ఎంకరేజ్ చేస్తాను. వెనక్కి వచ్చి తెలుగు మార్కెట్ని ఏం చేయొద్దంటాను. ఇంకా పెద్ద ప్లాట్ఫామ్ ఉంది, అక్కడి నుంచి వెళ్తే నువ్వు క్యాన్స్, ఆస్కార్, గ్రామీ, ఎమ్మా అవార్డ్స్ అట్లా ట్రై చేయాలి. కానీ మళ్ళీ నీకు ఇది అవసరం ఏముంది, ఇక్కడ ఆస్పైరెంట్లకి ఇది పెద్దది, ఈ ప్లేస్ వాళ్ళకి వదిలేసేయి అంటాను నేను. చాలా మంది ఎన్ఆర్ఐ పిల్లలకి అదే చెప్తా, పక్కనున్న ఎల్ఏకి వెళ్ళరు, కష్టపడి 26 గంటలు ప్రయాణం చేసి హైదరాబాద్కి వస్తారు. ఎందుకమ్మా అంటే నేను, ఎందుకు ఇంత కష్టపడతారు? అండ్ యూ హ్యావ్ బిగ్గర్ వరల్డ్ వెయిటింగ్ ఫర్ యువర్ టాలెంట్. సో ఇవాళ రేపు ఎవరు ఎక్కడైనా చేయొచ్చు అన్నది తెలిసిపోయింది కదండి డిజిటల్లో. సో ట్రూ. థ్యాంక్ యూ సో మచ్ ఆదిత్య గారు, మీ ఫనీ మూవీకి ఆల్ ద బెస్ట్ విషెస్. విల్ బి వెయిటింగ్. మీరు డేట్ని తొందరగా అనౌన్స్ చేసేయండి, రిలీజ్ కూడా చేసేయండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్. మీ సిస్టర్కి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. బెస్ట్ విషెస్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. ఐ డ్రీమ్ టు యూ అండ్ సుధాకర్ గారు అండ్ చిన్న గారు అండ్ ఆల్ ద ఐ డ్రీమ్ స్టాఫ్ అండ్ ఐ డ్రీమ్ వ్యూయర్స్ అందరికీ నన్ను ఇలా ఇన్వైట్ చేసి నాతో చాలా విషయాలు, నాకు కూడా కొన్ని అండర్లైన్ అయ్యాయి నేను మాట్లాడుతుంటే. సో థ్యాంక్స్ అండి. అండ్ మిమ్మల్ని కలవటం ప్లెజెంట్ సర్ప్రైజ్. గుడ్ లక్ టు యూ టూ అండి. అండ్ మీ అబ్బాయి మన గౌతమ్ తిన్ననూరి దగ్గర పనిచేస్తుంది, మీ అబ్బాయి త్వరలో డైరెక్టర్ అవ్వాలని నేను ఈ ఇంటర్వ్యూ సాక్షిగా కోరుకుంటున్నా. మీరు ఇప్పుడు చెప్పిన రెడ్ లారీ ఫిల్మ్ ఫెస్టివల్లో వాడి డాక్యుమెంటరీ స్క్రీన్ అయింది, హైదరాబాద్ అండ్ ముంబైలో కూడా అయింది. ఎక్సలెంట్ అండి, కంగ్రాట్స్ చెప్పండి. త్వరలో మీ అబ్బాయి వర్క్స్ కూడా చూస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఆదిత్య గారు. గుడ్ లక్. ఇట్స్ సో నైస్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.